మంచిది. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో దాచిపెట్టి ఈ ఉదయకాల సమయంలో తండ్రి విలువైన నీ సంగతులు తండ్రి ఆలోచించడానికి, నేర్చుకోవడానికి, మా బ్రతుకులు వాక్యానుసారంగా కట్టుకోవడానికి తండ్రి ఇచ్చిన ఈ అవకాశాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకునే అట్టి భాగ్యము, అట్టి ధన్యత నీ పిల్లలమైన మాకు అందరికీ అనుగ్రహించిన విధానానికి తండ్రి నీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. ఏమాత్రం ఆయన సమయం పోనీయకుండా తండ్రి చక్కని విషయాలు నీ ఆత్మ సహాయం ద్వారా మాకు నేర్పించండి. మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదిస్తూ చక్కని విషయాలు తండ్రి మనం నేర్చుకోవడానికి మంచి తరుణాన్ని బట్టి తండ్రి నీకే మహిమ ఘనత చెల్లిస్తూ తండ్రి ప్రారంభం నుంచి ముగింపు మాటల వరకు తండ్రి మీరే అధ్యక్షత వహించి మాకు కుదవగా ఉన్న జ్ఞానాన్ని నీ ఆత్మ సహాయం ద్వారా మాకు నేర్పించమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ బలమైన నీ హస్తానికి తండ్రి నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తునామని ప్రార్థన మనల్ని అడిగి సమర్పించి బతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిదండి. మంచిదండి. ఈరోజు మన అంశము మనిషిని కదిలిస్తున్న మహాశక్తి ఎవరు అన్న అంశం మాట్లాడుకుందాం. మనిషిని కదిలిస్తున్న మహాశక్తి ఎవరు అని మనం ఆలోచిస్తే ఇటీవల కాలంలో చాలామంది ఈ కోవిడ్ వల్ల, ఈ కరోనా వైరస్ వల్ల చాలామంది చనిపోతున్నారు. కళ్ళ ముందు ఉన్నవారే చనిపోతున్నారు. మరి కన్న తల్లిదండ్రులు కానీ, తోడబుట్టిన అన్నదమ్ములు కానీ మరి కరోనా వైరస్ బారిన పడి మరి మృత్యువాత పడుతున్నారు. అప్పటిదాకా వారు కదిలి మెదిలి నవ్వడం కానీ, ఆనందించడం కానీ చక్కగా ఉన్నవారందరూ మరి రోజుల వ్యవధిలోనే వికటజీవులుగా మారిపోయి మృత్యువాత పడి వదిలేసి వెళ్ళిపోతున్నారు. అప్పటిదాకా మనిషిని కదిలించింది, నవ్వించింది, ఏడిపించింది, ఆనందపరిచింది. మరి అందులో ఉన్నది ఏంటి అని ఒకసారి మనం ఆలోచిస్తే మనిషిని కదిలించే మహాశక్తి వదిలిపోయిన తర్వాతనే మనిషి వికటజీవిగా మారిపోతున్నాడు, మృత్యువాత పడుతున్నాడని మనకు అర్థమవుతుంది. ఒకసారి దీని మీదనే చక్కని విషయాలు మనం ఆలోచిస్తే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు చక్కని విషయాలు 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువు ఊదగా వాడు జీవాత్మాయను. అంటే నరుడు జీవాత్మాయను అంటే మనిషి అప్పటి వరకు ఏమున్నాడు? నిర్జీవంగా ఉన్నాడు. అంటే సజీవం, జీవం లేదు. ఆదాము నేల మట్టితో నరుని నిర్మించిన తర్వాత అతడు అప్పటి వరకు ఏంటి? శవంగా ఉన్నాడు, మామూలుగా నిర్జీవంగా ఉన్నాడు. జీవింపజేసే ఆత్మ లేదు అతనిలో. కళ్ళు ఉన్నాయి కానీ చూడట్లేదు, నోరుంది కానీ మాట్లాడలేదు, కాళ్ళు ఉన్నాయి కానీ నడవట్లేదు, చేతులు ఉన్నాయి కానీ పని చేయట్లేదు. అంటే దేహం మొత్తం ఏంటి? శవంలాగా పండుకుంది ఆదాముది. ఆ పండుకున్న ఆదాముది ఏమైందంటే అతని నాసికారంధములో జీవవాయువు ఉదగా నరుడు జీవాత్మ అని. అంటే అప్పుడు మహాశక్తి, ఒక మహాశక్తి నుంచి పరమాత్మలో నుండి జీవాత్మ విభజించుకొని వచ్చిన తర్వాత మనిషి మాట్లాడడం కానీ, నిలబడడం కానీ, పని చేయడం కానీ ఆరంభమైందని మనకు అర్థమవుతుంది. అంటే మనిషిని కదిలించే మహాశక్తి ఎవరంటే పరమాత్మలో ఉన్న జీవాత్మ అని మనం ఖచ్చితంగా ఇక్కడ చెప్పొచ్చు. ఎందుకంటే నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవాత్మనూదగా నరుడు జీవాత్మ ఆయను అంటున్నాడు. అంటే జీవాత్మగా ఎక్కడ ఉంది ఆ జీవము అంటే దేవునిలోనే ఉందని చెప్పొచ్చు. ఇన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారు, పరలోకంలో తండ్రి ఉన్నాడు. అందరికీ ఏమైపోయింది మీరు ఆలోచించండి. అందరిలో తన ఆయువు ఉన్నది, తన పరిమాణం చొప్పున ప్రతి ఒక్కరిలో తన ఆత్మను పంచాడు. ఇది మనకు బాగా అర్థమైపోతే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఊర్లలో ట్రాన్స్ఫారాలు ఉంటాయి, లేకపోతే సబ్ స్టేషన్లు ఉంటాయి, పవర్. అవి ఊరు అవతల పెద్ద ట్రాన్స్ఫారాలు ఏంటంటే ఊర్లలో అవతల ఉంటాయి మొత్తం. మరి ఊర్లోకి వచ్చేటప్పుడు ఇప్పుడైతే మొత్తం కాలనీలు ఉంటున్నాయి, కాలనీలో ప్రతి వీధిలో ఒక ట్రాన్స్ఫారం పెడతారు. కానీ అప్పుడు కొత్తగా వచ్చిన కరెంట్ వచ్చినప్పుడు
ఊర్లలో దగ్గరగా పెట్టపోయేది. ఊర్లు మనుషులు తిరిగే ప్రాంతంలో అసలు పెట్టపోయేది. ఊరికి అవతల ఒక 2-3 కిలోమీటర్ల దూరంగా ట్రాన్స్ఫార్మర్ అనేది పెట్టేది. ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి వెళ్ళి ప్రతి ఇంట్లో ఒక్కొక్క లైట్ ఉండేది. అప్పుడు ఫ్రిడ్జీలు కానీ ఈ టీవీలు కానీ అసలు లేవు. ఇంట్లో ఒక అంటే ఒక లైటు వెలగడానికి అన్ని ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి వెళ్ళి అన్ని బల్బులు కానీ మళ్ళీ అలాగే బావుల కాడ మోటార్లు కానీ పోస్తట్టుగా ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి వెళ్ళి మొత్తం పోయేది. అది 3 ఫేస్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఉండేది. అది ఖచ్చితంగా ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి వెళ్ళి అన్ని బల్బులు వెలగడానికి అన్ని ఊర్లలోకి చక్కగా వీధి దీపాలు వెలగడానికి కానీ చక్కగా ఉండేది. ఆ ట్రాన్స్ఫార్మర్ ఆ పవర్ ఎక్కడి నుంచి వెళ్ళి ఉంటుందంటే ఆ చిన్న ట్రాన్స్ఫార్మర్ కాడ ఏదైనా చిన్న పీచు కొట్టేసింది అనుకో ఊరంతా చీకటే, మోటార్లన్నీ బంద్ అవ్వడమే, ఊరంతా చీకటే. ఎందుకంటే ఆ ట్రాన్స్ఫార్మర్ మీద ఎప్పుడైతే గాలికి ఏమైనా తీగలు చెట్ల కింద ఉందనుకోండి, ఎక్కడ ఇలా చెట్లది గాలి వచ్చిన వెంటనే ఆ కొమ్మలు విరిగి ఆ తీగల మీద పడ్డా ఏదైనా ఏమంటే అక్కడ పీసు కొట్టేయడం, ట్రాన్స్ఫార్మర్ లోడ్ ఎక్కువైపోయి పడిపోవడం కానీ జరిగిందనుకో ఊరు మొత్తం చీకటే ఉండేది, మోటార్లు కూడా పోయని పరిస్థితి అనేది ఉండేది. అంటే ఊరవతల ఎక్కడో ఊరవతల ఉండి ఊళ్ళో ప్రతి ఒక్క ఇంట్లో అంటే లైట్లు బల్బులు వెలుగుతున్నాయి అంటే ఒక శక్తి అనేది మరి ఏమవుతుంది, పాస్ అవుతుంది. మనకు బల్బు ఉన్నా ప్రయోజనం లేదు, హోల్డర్ ఉన్నా ప్రయోజనం లేదు. హోల్డర్ ఉండాలి, బల్బు ఉండాలి, ఆ బల్బులో ఫిలమెంట్ అనేది ఉండాలి. ఈ అన్నీ ఉన్నాక కూడా ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి కరెంటు సప్లై లేకపోతే ఈ కరెంటు ఉన్న బల్బు ఉన్నా ప్రయోజనం లేదు, హోల్డర్ ఉన్న ప్రయోజనం లేదు, అందులో ఫిలమెంట్ ఉన్నా కూడా ప్రయోజనం అంటే ఏం లేదు. ఎందుకంటే మెయిన్ పవర్ అనేది దానికి చాలా ప్రాముఖ్యమైంది. అలాగే మనిషికి కూడా కాళ్ళు ఉన్నా చేతులున్నా, నోరున్నా, కళ్ళున్నా, చెవులున్నా, కాళ్ళున్నా దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఏది ఉంటే ప్రయోజనం ఉంటుందంటే మనలో ఆత్మ ఉంటేనే ప్రయోజనం. మహాశక్తి ఎలాగైతే ఒక విద్యుత్ శక్తి అంటున్నాం, ఇంధన శక్తి అంటున్నాం, పవన శక్తి అంటున్నాం, సోలార్ శక్తి అంటున్నాం, ఇన్ని శక్తుల ద్వారా ఎంతో మనం నేర్చుకుంటున్న మనిషిని నడిపిస్తున్న మహాశక్తి ఎవరు అని కనుగోకపోవడము బాధాకరం, దురదృష్టకరం. ఎందుకంటే మనిషిని నడిపించేది తినే ఆహారాన్ని బట్టి మనిషి బ్రతకట్లేదు, తాగే నీరుని బట్టి మనిషి బ్రతకట్లేదు, పీల్చే గాలిని బట్టి మనిషి బ్రతకట్లేదు. కానీ ఈ అన్నిటిని తీసుకోవడానికి ఒక మహాశక్తి మాత్రం లోపల కనిపించకుండా ఉంటుంది. అది ఆత్మ అనేది కనిపించదు, దేహం మాత్రం కనిపిస్తుంది. అదృశ్యమైనవి ఏంటి? అనిత్యములు. దృశ్యమైనవి నిత్యములు, అదృశ్యమైనవి అనిత్యములు. అంటే ఈ కనబడేది ఏదో ఒక రోజు పోతుంది అని, కనబడింది మాత్రం నిత్యము ఉండేదని చెప్తుంది బైబిల్లో. బైబిల్ ఏం చెప్తుందంటే దృశ్యమైనవి ఏంటి, అనిత్యములు అంటే ఏదో ఒక రోజు పోతున్నాయి. ఈ దృశ్యమైనవి చూసేది మొత్తం ఏమైపోతున్నాయి, కనపడకుండా పోతున్నాయి ఖచ్చితంగా. కనబడింది మాత్రం నిత్యము ఉంటుంది. మనం ఎన్నో బల్బులు పెట్టుకున్నాం ఇండ్లలో, ఆ బల్బులు పోతాయి కానీ బల్బులు వెలిగించేది మాత్రం ఖచ్చితంగా అది ఉంటూనే ఉంటుంది. అది కనిపించదు కానీ ఆ బల్బులోకి వచ్చినప్పుడు వెలిగిస్తుంది. ఆత్మ అనేది కూడా కనిపించదు. ఆ ఆత్మ మనలో ఉంటేనే నోరు మాట్లాడుతుంది, కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, పాదాలు నడుస్తాయి, చేతులు పనిచేస్తాయి, అన్ని రకాలుగా దీనికి ఉంటుంది. ఒక బల్బు ఎలాగా ఉంటుందో, ఒక కరెంట్ ఎలాగైతే ఒక పవర్, మరి విద్యుత్ శక్తి ఎలాగైతే కనిపించదో మనలో ఉన్న ఆత్మ కూడా మనకు కనిపించదు. కనిపించకుండానే ఇన్ని రకాలుగా మరి ఉంటుంది. కరెంటే మనం తీసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్గా టీవీలోకి వెళ్ళింది అనుకో, కరెంటు ఏమైపోతుంది, మంచిగా పిక్చర్ ట్యూబ్లోకి వెళ్ళిపోయి మంచి బొమ్మ కనిపిస్తుంది. అదే మైక్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, సౌండ్ వినిపిస్తుంది ఖచ్చితంగా. అలాగే ఇస్త్రీ పెట్టెలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇస్త్రీ వేడెక్కించేంటి బట్టలు కూడా ఐరన్ చేసుకోవడానికి పోతుంది. అదే కరెంటు మనం ఏంటి, కుక్కర్ ఉందనుకోండి కరెంటుది, దాంట్లో మనం రైస్ పెట్టామనుకోండి, ఆ కరెంట్ అందులోకి వెళ్ళిపోయి మంచిగా రైస్ కుక్కర్లో అన్నం అవుతుంది. ఇన్ని రకాలుగా ఈ ఇంధనది అంటే ఈ విద్యుత్ శక్తి అనేది ఎన్నో రకాలుగా మనం వాడుకుంటున్నాం. ఈ ఆత్మ అనేది ఎన్నో రకాలమైన పనులు చేపిస్తుంది, మొత్తం అన్నిటి కనుగొంటుంది. ఆత్మ లేకపోతే మనిషి ఏది కనుగొనడు. ఇన్ని శాస్త్రాలు మొత్తం కనుగొన్నాడు అంటే మనిషిలో ఆత్మ ఉన్నది. ఆలోచించడానికి 1350 గ్రాముల మెదడు కూడా దేవుడు ఏంటి ఈ తలలో పెట్టాడు. మొత్తం 1350 గ్రాముల మెదడు పెట్టాడు దేవుడు ఆలోచించడానికి. అందులో ఆత్మ ఉంది కనుకనే ఇన్ని పరికరాలను మొత్తం కనుక్కుంటుంది. ఎందుకు కనుక్కుంటుందంటే దేవుని ఆత్మ కనుక. దేవుని ఆత్మను విభజించుకొని వచ్చాడు. ఒకసారి యోబు గ్రంథం చూద్దాం, 38వ అధ్యాయము 21వ వచనంలో చూద్దాం. ఇవన్నిటి కలిగించక మునుపు ఎక్కడ ఉన్నావంటే ఆయన మొత్తం చెప్తాడు. మొత్తం అసలు నువ్వు ఎప్పుడున్నావు ఏంటి అంటే ఈ భూమి ఇవన్నీ కనుగొంటున్నాడంటే ఆయన ఎప్పుడున్నాడు ఏంటి అంటే ఇవన్నీ కలిగించేటప్పుడు దేవునిలో ఉన్నాడని చెప్తాడు యోబు గ్రంథం. దేవుడు మాట్లాడుతూ యోబు గ్రంథము 38వ అధ్యాయము 21వ వచనం చూడండి.
ఏదంతా తెలిసింది? పై వచనంలో చదువుకుంటే సుడిగాలిలో యెహోవా ప్రత్యక్షమై మొత్తం మాట్లాడుకుంటూ వస్తాడు. సముద్రంకు కానీ పునాదులు, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? దేవదూతలందరూ వేదనలు చూస్తూ చప్పట్లు కొడుతూ పాటలు పాడారు. ములరాయి చేసిన వాడు ఎవడు చెప్పు, దాని గురించి అన్నింటినీ మొత్తం వివరించుకుంటూ వచ్చిన తర్వాత 21వ వచనానికి వచ్చిన తర్వాత ఇదంతయు నీకు తెలిసే ఉన్నది. ఈ భూమి కలగడం కానీ, భూమిలో ఈ సమస్తాన్ని, ఈ సముద్రం కానీ, ఇందులో ఉన్నది మొత్తం తలుపులు వేసిన వాడు ఎవడు అంటాడు. అవన్నిటి గురించి చెప్పుకుంటూ వచ్చిన తర్వాత 21వ వచనానికి వచ్చే వరకలా ఇందులో జరిగే వాటిలో, ఈ సృష్టిలో జరిగే ప్రతిదానికి నీకు తెలుసా ఇదంతా యోబు, నీకు తెలిసి ఇదంతా. నువ్వు అప్పటికే పుట్టి ఉన్నావు, నువ్వు బహువృద్ధుడవను, అప్పటికే నువ్వు పుట్టావంటే ఈ సృష్టి మొత్తం కలగ మునిపే మానవులమైన మనమందరం ఎవరిలో ఉన్నామంటే తండ్రిలో ఉన్నామని తండ్రి మొత్తం సాక్షాత్తు యోబు గారి ద్వారా మాట్లాడుతున్నాడు. తండ్రి పరలోకమందు ఉన్న తండ్రి మరి యోబుకు తెలియజేస్తున్న సంగతిలో ఇదంతయు నీకు తెలిసే ఉన్నది. నువ్వు బహువృద్ధుడవును, నువ్వు అప్పటికి పుట్టి ఉన్నావంటే ఎప్పటికి పుట్టి ఉన్నావు? ఈ భూమి లేనప్పుడు, ఈ సూర్యచంద్ర నక్షత్రం లేనప్పుడు, ఈ భూమి కూడా రవ్వంత సృష్టింపబడక మునిపే మనం ఎవరిలో ఉన్నామంటే పరలోకమందు ఉన్న తండ్రిలో ఉన్నామని మనకు ఖచ్చితంగా ఇక్కడ యోబు గారి ద్వారా దేవుడు యోబు గారితో మాట్లాడుతూ అతని కష్టకాలంలో అరికాలు మొదలుకొని అన్నెత్తి వరకు మరి చిల్లపెంకలతో గీక్కున్న పరిస్థితి, కురుపులతో నిండి భయంకరమైన వేదనతో బాధతో ఉన్నప్పుడు దేవుడు సాక్షాత్తు అతనికి ప్రత్యక్షమై, అంటే దేవదూత ద్వారా, దేవుడు ఎవరు ఎన్నడూ చూడలేదు కానీ దేవుడు తన పక్షంగా దూతను పంపించినప్పుడు దేవదూత ప్రత్యక్షమై యెహోవా పక్షమున మాట్లాడుతుంది. మొత్తం మాట్లాడి సంపూర్ణమైన జ్ఞానాన్ని యోబు గారికి బోధిస్తుంది. మొత్తం నువ్వు ఈ మామూలు వ్యక్తివి కాదు, నువ్వు ఇప్పటి నుంచో ఉన్నవాడవు, నువ్వు ఈ కదిలే ఈ శక్తి నీలో ఉంది. అంటే ఈ శరీరం అనేది, ఈ కనిపించే శరీరం ఏదో ఒక రోజు కనబడకుండా వెళ్ళిపోతుంది అన్న దాని మీద చక్కని విషయాలు ఇక్కడ యోబు గారికి తెలియజేసిన సందర్భాన్ని మనం చూడగలం. చూద్దాం. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 14వ వచనంలో కూడా మనిషిని కనుగొన్న విధానము ఆశ్చర్యమైపోతుంది. అసలు నేలమట్టితో నరుని నిర్మించాని ఇక్కడ చెప్పాడు కానీ అక్కడ చెప్తున్నాడు ఎలా సృష్టింపబడ్డావు నాయన ఏంటి అంటే చక్కని విషయాలు నాకు ఆశ్చర్యమవుతుంది అంటాడు. నిజమే, మానవ దేహము ఆశ్చర్యమేనండి. 14వ వచనంలో నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ చూడండి, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచుంది. ఎవరు చెప్తున్నారు? భక్తుడైన దావీదు గారు చెప్తున్నాడు. ఆయన జన్మాన్ని చూసుకొని జన్మ వృత్తాంతంలోకి వెళ్ళిపోయి ఎలా కలగజేశాడు ఏంటి అంటే తల్లి గర్భం ఉన్నది. ఎవరికి? దావీదు గారికి తల్లి గర్భం ఉంది. మోషేగా ఈయనకు ఆదాము గారికి మాత్రము భూగర్భం ఉంది. భూగర్భం నుంచి వెళ్ళే నేలమట్టితో నిర్మించింది మాత్రము ఎవరిని అంటే ఆదామును మాత్రమే, ఒక్కరిని మాత్రమే నేలలో నుంచి వెళ్ళి తీసినట్టుగా మనం చూడగలం. మిగతా వాళ్ళందరూ మరి తండ్రుల గర్భాల నుంచి వెళ్ళి తల్లుల గర్భములు 9 మాసాల అపురూపమైన ఆకారాన్ని తెచ్చుకున్న వ్యక్తిలో దావీదు గారు కూడా ఒకడు. తల్లి గర్భం నుంచి వెళ్ళి వచ్చిన వాడిలో దావీదు గారు కూడా ఉన్నాడు. ఆ దావీదు గారు చెప్తున్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఒకించే ఏంటి అంటే నాకు ఆశ్చర్యం కూడా కలుగుచున్నది. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, భయము ఆశ్చర్యం అంటే మానవ దేహమే ఆశ్చర్యం. మన TV9లో మానవ నిర్మాణం గురించి చెప్పారు. కొన్ని కోట్ల కణాలు ఆ పోటీలో ఎంతగానం పరిగెడుతుంది అసలు అంటే అంతగా పరిగెత్తుతున్నాయి. మొత్తం ఇంతమంది మహాయుద్ధమే జరుగుతుంది. మానవ జీవితమే ఒక యుద్ధ క్షేత్రం లాంటిది. తల్లి గర్భములో కూడా భయంకరమైన కొన్ని గంటల వ్యవధిలో పోరాటం. అండం విడుదల అయితే ఆ అండంలో ఫలదీకరణం చెందడానికి కొన్ని కోట్ల సంఖ్యలో పరిగెత్తుతున్నాయి. మొత్తము ఆ కోట్ల సంఖ్యలో పరిగెత్తుతూ ఆ ఒక్కరికే అవకాశం ఇస్తుంది. ఆ ఒక్కరే ఫలదీకరణం చెందడానికి అన్ని పోటీల్లో కొంతమంది చచ్చిపోతున్నారు, కోట్ల మంది చనిపోతున్నారు. ఆ నిలబడడానికి అప్పటి నుంచి వెళ్ళి పోరాటం, భూమి మీదకి వచ్చినాక కూడా మనిషికి పోరాటమే అన్న దాని మీద ఒక పిక్చర్ ఇచ్చారు మొత్తం దాంట్లో. ఇదేమో మామూలుగా సూక్ష్మాకారంగా డిఎన్ఏలో మొత్తం చిన్న చిన్న లత్తల లాంటి పురుగుల్లాగా చూపించారు. కానీ TV9లో ఒక మొత్తం ఏం చూపించారంటే మానవులనే చూపించారు. మొత్తం మనిషి బొమ్మనే చూపిస్తూ మొత్తం ఎంత స్పీడ్లో ఒక తొక్కిసలాడుతూ
ఒక లైన్ కడుతూ తొక్కిసలాడుతూ ఇసుక రాలితే ఇసుక జల్లితే కింద పడకున్నంత జనం ఎలాగైతే తొక్కిసలాడుకుంటూ ఎలా వెళ్ళిపోతారో తల్లి గర్భములో అండములో ఫలదీకరణం చెందడానికి ఆ ప్రయాణంలో ఆ పోటీలో అంతగా పరిగెత్తుతున్నారని మన లేటెస్ట్గా మనకు టీవీ 9లో మొన్న చెప్పారు. అంటే మానవుల జీవితం ఏంటి, ఈ పరిణామం ఏంటి, ఎలా 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 నిలబెడుతుంది, ఈ దేహం ఎలా వస్తుంది, ఏంటి అండం ఎలా విడుదలవుతుంది, ఈ మనిషి ఎలా ఉన్నది అసలు అనేది ఆశ్చర్యం అసలు అని ఇప్పటి వరకు ఆశ్చర్యంగానే ఉంది. కానీ ఎప్పుడో చెప్తున్నాడు క్రీస్తు పూర్వం, నాయన నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది అని చెప్తున్నాడు. కింది వచనం చూద్దాం. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బహుగా తెలిసే ఉన్నది. చూడండి ఎందుకు, చూడండి ఈ సంగతి నాకు బహుగా తెలిసే ఉన్నదంటే ఆత్మజ్ఞానంతో దేవుడు చేసిన కార్యములన్నింటినీ తన దేహాన్ని కూడా పరిశీలించుకుంటున్నాడు. ఎవరు? దావీదు గారు. అయితే ఇవన్నీ నాకు తెలిసే ఉన్నాయి, అందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే నేను నడుస్తున్నాను, మెదులుతున్నాను, చెల్లించుచున్నాను, ఉనికి కలిగి ఉన్నానంటే నాయన ఇదంతా నీ కృప, నువ్వు నన్ను కలుగజేసిన విధం చూడగా నాకు భయమును ఆశ్చర్యము నాకు కలుగుచున్నది. నువ్వు మానవుని నిర్మించిన రీతి నాయన ఇంత అంత కాదని చాలా ఉన్నతంగా చెప్తున్న ఒక మాటలోని మనం గమనించగలం. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 9వ అధ్యాయము 27వ వచనంలో ఒక మంచి మాట చెప్తున్నాడు. ఈ దేహము ఎలా వచ్చింది, ఎలా వాడాలని క్లియర్గా చెప్తున్నాడు. ఎవరు? అపోస్తుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తూ చక్కని విషయాలు అక్కడ కూడా చెప్తున్నాడు. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నైపోదునేమో అని తన శరీరమును నలగొట్టుకొని దాన్ని ఆత్మానుసారంగా లోపరుచుకున్నాడు. ఎవరు? అపోస్తుడైన పౌలు గారు. మనుషులు ఏమంటారు చూడండి, అయ్యో గాలి, మనిషి చనిపోయిన వెంటనే ఆత్మ గాలిలో కలిసిపోయింది అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, నేను గాలి కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు అంటే నేను అనేది గాలిని కాదు అని చెప్తున్నాడు. నేను గాలికి పోట్లాడినట్టు నేను పోట్లాడటం లేదు, నేను అనేది గాలిని కాదు. లోకంలో అన్ని గాలి మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనిషి గాలి అయిపోతాడు, ఏమైపోతాడో గాలిలో కలిసిపోయింది, అయిపోయింది ఆత్మ అని రకరకాలుగా చెప్తాడు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే క్రీస్తు శకం యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత సుమారు క్రీస్తు శకము 50-55లో రాయబడుతున్న ఈ మాటల్లో సందర్భం ప్రియమైన దేవుని పిల్లల మొదటి 100 ఏళ్లలోనే అంటే 50-55లో రాయబడుతున్న ఈ పుస్తకంలో, లేకపోతే మొదటి కొరింథీ 9:27లో చెప్తున్నాడు, నేను గాలికి పోట్లాడినట్టు నేను పోట్లాడటం లేదు, గాలి కాదు నా ఆత్మ, ఈ అన్నిటి కలిగించిన గాలిని, నీరును, నింగిని, నేలను, సమస్తాన్ని, ఈ పంచభూతములను కలిగించిన ఒక ఆత్మ, ఆ ఆత్మను విభజించుకొని వచ్చినవాడని నేను ఉండగానే ఈ సమస్తాన్ని కలిగించాడు. ఎవరిలో ఉన్నదండి? గాలిని కలిగించింది ఎవరు? దేవుని ఆత్మ. ఈ అన్నిటి కలిగించినప్పుడు ఎక్కడ ఉన్నాడు పౌలు గారు? ఎక్కడ ఉన్నాడు? దేవునిలో లేడా? ఆదాములో ఉన్నాం. మనం అందరం ఎవరిలో ఉన్నామంటే ఆదాములో ఉన్నాం. ఆదాము నుంచి వెళ్ళి ఆయా తరాల్లో పుట్టుకుంటూ వచ్చాడు. యోబు గారు ఎక్కడ ఉన్నాడండి? ఆదాములో లేడా? ఆదాము ఎవరిలో ఉన్నాడు? దేవునిలో ఉన్నాడు. ఆదాము దేవుని కుమారుడు అంటాడు. ఆదాము ఎలా ఉన్నాడు అంటే మళ్ళీ వద్దాం ఇక్కడికి. లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనం చూడండి. లూకా సువార్త 36 నుంచి రండి. 38 చదువుతాం. కేనాను ఎనోషుకును, ఎనోషు షేతుకును, షేతు ఆదాముకు దేవుని కుమారుడు. మనం అందరం ఈ తరాలు చెప్పుకుంటూ వస్తే 5వ అధ్యాయంలో మొత్తం ఎవరి నుంచి కన్నారు అనేది మనకు క్లారిటీ ఉంటుంది. 5వ అధ్యాయం ఆది కాండంలో మొత్తం ఎక్కడి నుంచి వచ్చామని. అదే దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయం నుంచి తీసుకున్న 1వ అధ్యాయం అందులో నుంచి ఎవరు ఎలా పుట్టారనేది కూడా వంశావళుల గురించి చెప్తాడు. ఖచ్చితంగా వంశావళుల గురించి చెప్తాడు. కానీ ఇక్కడ కూడా ఏమంటుండంటే మనం ఎలా వచ్చాము అని మనం చెప్తే 38వ వచనం
కేనాను ఎనోషుకును, ఎనోషు షేతుకును, షేతు ఆదామునకు, ఆదాము దేవునికి కుమారుడు, దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. అంటే దేవుని కుమారులుగా మనం ఉన్నామంటే దేవుడే మనలందరినీ కదిలిస్తున్నాడు. ఉనికి కలిగి ఉన్నామంటే దేవుని కృపాదానం. మళ్ళీ ఇక్కడికి వద్దాం. మొదటి అధ్యాయము, అదే 1 కొరింథీ 9వ అధ్యాయము 27వ వచనం. శరీరాన్ని ఎలా వాడాలో చక్కగా విశదీకరిస్తున్నాడు, చెప్తున్నాడు. ఆయన బాగా వాడాడు దేవుని పనిలో. దీన్ని ఎలా వాడాలి ఏంటంటే ప్రతి వస్తువును మనకు వాడుకోవడం తెలుసండి. ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి, దాన్ని ఖచ్చితంగా మనకి ప్రతిరోజు గాలి. టీవీ ఉందనుకోండి, ఖచ్చితంగా దాన్ని వాడుకుంటాం. మనం ఇస్త్రీ పెట్టిందనుకో, దాన్ని వాడుకుంటాం. ప్రతి వస్తువును మనం ఎలా వాడుకోవాలో మనకు తెలుసు. కానీ మనం ఎలా వాడాలి దేహాన్ని అనేది పౌలు గారికి బాగా తెలుసు. ఎందుకంటే దీన్ని ఊరికే వదిలిపెడితే మంచిది కాదని ఆయనకు బాగా తెలుసు కనుక దీన్ని ఎలా వాడుకున్నాడు. ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే ఎక్కడ భ్రష్టున్నైపోతానేమని తన శరీరాన్ని ఏం చేస్తున్నాడు, నలగొట్టుకుంటున్నాడు, తనకు లోపరుచుకుంటు. దేన్ని నలగొట్టుకుంటూ దేన్ని లోపరుచుతున్నాడు, దేని చేత నలగొడుతున్నాడండి? మీరు ఒకసారి ఆలోచించండి. ఆత్మను కదిలించేది, శరీరాన్ని కదిలించేది మహాశక్తి. ఆ మహాశక్తి ద్వారా ఏం చేస్తున్నాడు, శరీరాన్ని నలగొడుతున్నాడు. ఎందుకంటే శారీరక క్రియలను చంపిన వారే ఆయన వారసులు, చంపకపోతే ఆయన వారసులు కానేరడు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని మనము సంపూర్ణంగా మనం నెరవేర్చలేము, మనం దేవుని గురించి బ్రతకలేమని ఖచ్చితంగా దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకనే ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టున్నైపోతానేమో అంటే పైన ఏమంటాడు, గాలికి పోట్లాడినట్టు నేను పోట్లాడట్లేదు. గాలి అంటున్నారు చాలామంది, గాలి కాదు. ఈ ఆత్మ తండ్రిలో ఉండగానే ఆత్మయే సమస్తాన్ని పంచభూతాలను మాట ద్వారా కలిగజేశాడు దేవుడు. భూమి కలుగుగాక, భూమి ఆకాశము ఏమైపోయింది, కలుగుగాక అన్నాడు. అన్నిటినీ కలిగించాడు మొత్తం దేవుడు, అన్నిటి మాట ద్వారా కలిగించాడు. కానీ మనిషిని మాత్రము తన చేతులతో తన కరములతో చెక్కుకొని, తన కళ్ళతో చూసుకొని, అరచేతిలో చెక్కుకొని తన కళ్ళతో చూసుకొని ఏం చేశాడు, తన జీవవాయువునే పంచుకొని వచ్చిన వాడే మానవుడు. మహాశక్తి స్వరూపము ఎవరిదంటే మానవ దేహము, మానవుందే. ఎందుకంటే అన్నిటికంటే గొప్పవాడిగా, ఈ సృష్టిలో ప్రథముడిగా, మరి తన కళ్ళతో తన సాక్షాత్తు తన రూపాన్ని చూసుకోవాలనుకుంటే దేవుని సాక్షాత్తు అంటే దేవుని రూపాలము, దేవుని స్వరూపాలము ఎవరమంటే మానవులే. అంటే మానవులే అంటే స్వరూపాలంటే ఏంటి, ఈ కనిపిస్తున్న దేహం కాదు, కానీ ఇందులో ఉన్న ఆత్మ మాత్రం దేవుని స్వరూపం. ఇది కాదు, ఈ మట్టి బొమ్మ, ఇది మట్టి బొమ్మ, దీని గురించి కాదు. కానీ ఆయన స్వరూపమైన పోలిక అంటే ఆయనకు పోలిక, ఆయన స్వరూపమైన ఆత్మ, ఒక ఆత్మను ఒక శరీరంలో పెట్టి తన గుణలక్షణాలు అందులో కనిపించాలని దేవుడు అనుకున్నాడు. కానీ దేవునికి ఆనాటి నుండి ఈనాటి వరకు మనుషులు దేవునికి వేదన బాధనే మిగిలించారు తప్ప దేవుడు అనుకున్నట్టుగా మనుషులు బ్రతకకపోవడం బాధాకరం, ఒక విడ్డూరమని చెప్పొచ్చు. తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతికి రాసిన పత్రిక, ఏమి వింటారు దేవుని మాటలు అంటే దేవుని మాటలు వినరండి, కల్పనా కథలు వింటారని చెప్తాడు. 4వ అధ్యాయం 4వ వచనం 2వ తిమోతి 4:4లో చక్కని విషయాలు చెప్తాడండి. చూడండి, మనుషులందరూ ఏమైపోయారటండి, మంచి మాటలు చెప్తున్నారండి. 4:4 అంటే 4వ అధ్యాయము 3వ వచనంలో, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు తమకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునేది, సత్యమునకు చెవునివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చేసిందండి. వచ్చును అన్నాడు, వచ్చేసింది. మీరు గమనించండి, మొన్న షాలోమి గారు, అలాగే మరి దైవజనులు బెల్లంపల్లి ప్రవీణ్ గారు ప్రార్థన చేస్తున్నారు. ఇంతమంది దైవ సేవకులు అందరూ చనిపోతున్నారు, ఇది పరిస్థితి అని ప్రార్థన చేస్తున్నారు. మీరు ఆలోచించండి. ఇప్పుడు మీకు తెలుసుగా కరుణాకర్ అనేవాడు, అది మొత్తం కట్ చేసుకున్నాడు, తీసుకున్నాడు. ఆ ఒక క్లిప్ మొత్తం వాళ్ళు ఎలాగైతే ప్రార్థన చేశారో ఇలా మొత్తం ఒక దిక్కు వాళ్ళ క్లిప్ పెట్టుకున్నాడు. ఇతడు ఇంతకుముందు చేసినవన్నీ చూస్తున్నాడు. ఏంటంటే స్వస్థతలు, కట్చిప్పులు, నూనెలు మీరు అమ్ముకున్నారు కదా, మరి ఇప్పుడు ఏమైంది, ఈ కరోనా వచ్చినప్పుడు ఈ చిన్న క్రిమును మీరు బాగు చేయలేరా, ఇప్పుడు ఎందుకు ఈ దొంగ ఏడుపులు ఏడుతురు మీరు, అయిపోయిందా మొత్తం, మీ పవర్ పోయిందా అని ఒక భయంకరంగా ఏం చేస్తున్నాడు,
నిందిస్తున్నాడు. నిందించడానికి అవకాశం ఎవరిచ్చిందండి? మనమే. విరోధికి మీరు నిందించుటకు అవకాశం ఇవ్వద్దని ఉందా లేదా బైబిల్లో ఖచ్చితంగా ఉంది. విరోధికి మిమ్మల్ని నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వద్దని దేవుడు చెప్పిండు. మీరేం చేసిరు? అప్పుడు ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేసిరు. ఇప్పుడు మీరు చెప్తే ఇతరు ఇలాంటి వాకేంటి దేవుని నామానికి కలంకం వచ్చి పడ్డది. ఇప్పుడు నిందిస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? పవర్ పోయిందా? యేసు లేపడా? అయిపోయిందా? కచ్చూపులు అమ్ముకున్నారు, మొత్తం నూనెలు అమ్ముకున్నారు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు. ఇప్పుడు అందరూ చచ్చిపోయారు, ముసలేడు పేడుస్తున్నారు, దొంగ ఏడుపు పేడుస్తున్నారు. మరి నువ్వెందుకు వస్తలేవురా నువ్వు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కరుణాకర్. ఒక అపవాది సంబంధికి అవకాశం ఇచ్చింది ఎవరండి? అందుకనే దేవుడు ఏమన్నాడు ముందుగానే, మిమ్మల్ని నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుడి అన్నాడు. ఇప్పుడు మంచిగా అవకాశం ఇచ్చినట్టు అయిపోయింది. ఎందుకు అవసరమా? బైబిల్లో లేని చేస్తిరి, ఆడిందే ఆట, పాడిందే పాట, మీ ఇష్టం వచ్చినట్టు ఇవన్నీ అయిపోతున్నాయి. సచ్చినోడు లేస్తున్నాడు, కుంటోళ్ళు నడుస్తున్నాడు, గుడ్డివారు చూస్తున్నాను, చెవిటోడు వింటున్నాను, ఇవన్నీ కళ్ళబొల్లి కబుర్లు అన్నీ పిట్ట కథలన్నీ చెప్తిరి. ఆత్మ గురించి, పరలోకం గురించి, దేవుని శక్తి గురించి ఏమాత్రం చెప్పకుండా శరీర సంబంధమైన బోధతో నింపి బైబిల్కు కలంకం తీసుకొచ్చి పెడితే ఇప్పుడు ఏంటి? వాడు నిందించే అవకాశం మీరే మీ జుట్టు తీసుకుపోయి వాడిని చేతికి ఇచ్చినట్టు అయిపోయా. ప్రయోజనం ఏంటి? వాడు ఎలాంటి నిందిస్తున్నాడు, ఎలా ఏళన చేస్తున్నాడు, ప్రతి ఒక్క క్రైస్తవుని మొత్తం ఏళన చేస్తున్నాడు, గేలి చేస్తున్నాడు. ఒక సినిమా కూడా తీశాడు, ఒక తండ్రి, ఒక కూతురు, ఒక పాస్టర్ అని. గమనించండి. ఏంటి అన్నీ అంటే ఏంటి? కొంతమంది వాక్యం అర్థం కాక ఇష్టానుసారంగా వీళ్ళు చేయడం వల్ల బైబిల్ కలంకం తీసుకొస్తున్నారు. మొత్తం విరోధికి అవకాశం ఇవ్వకుడి, మిమ్మల్ని నిందించడానికి అవకాశం ఇవ్వకండి. అప్పుడు ఎవరన్నా అపోస్తులను ఎవరన్నా నిందించారా అండి? నిప్పులాగా బ్రతికారు. ప్రవక్తలను ఎవరన్నా నిందించారా? అసలు నిందించడానికి సాహసం చేశారా? వీళ్ళలాగా బ్రతకలేకపోతున్నామని వాళ్ళు సిగ్గుపడ్డారు, వాళ్ళు ఏడ్చిరు, బాధపడ్డారు. కానీ మనమేంటి? మీరు గమనించండి. అవకాశం ఇవ్వద్దు అని ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడు ఆనాటి ప్రారంభం నుంచే చెప్పుకుంటూ హెచ్చరికలు చేసుకుంటూ వచ్చాడు. విరోధికి అవకాశం ఇస్తే వాడు నిందిస్తాడని. ఎవరు నిందిస్తున్నాడు? దేవుని నామానికే కలంకం తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. అందరూ వెళ్ళిపోతున్నారు. మంచిది. క్రైస్తవునికి చనిపోతే ఏంటండి? పని ముగించుకొని నిరీక్షణ అంటే నీకు ఏముంది? ఖచ్చితంగా విశ్రాంతి. ఏడుపెందుకు? బాధ ఎందుకు? నీ పని ముగిసిపోయింది నాయన, దా విశ్రాంతిలోనికి రా అంటున్నాడు. అంతే. కీడును చూడకుండానట్లు నీతిమంతులు కొనిపోబడుతున్నారు. ఆ మాట చూడండి ఒకసారి. 57వ కీర్తన 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. నీకో నిరీక్షణ ఉంది. నీతిమంతులు ఏం చేస్తారంటే కీడును కూడా వాళ్ళు కొనిపో, మంచిదే కదా, బాధ ఎందుకు? దేవుడు చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథము 57 మొదటి నుంచి చదువుకుంటుద్దాం. నీతిమంతులు నశించుట చూచి ఎవరు దాని మనసును పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతుడు. మంచిదే కదండి, కీడు వద్దు, మీరు ఇది చూడొద్దు నాయన, మీరు చేసిన సేవ చాలు, అయిపోయింది. చాలామంది వెళ్ళిపోతున్నారు. మంచిది, ఇంకా భయం ఎందుకు? నువ్వు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే మాకు ఒక ధైర్యం ఉంది. చాలామంది వెళ్ళిపోతున్నారు. నీతిమంతులు గొప్పగా వాళ్ళకు నిరీక్షణ ఉందని వాక్యం తీసి చెప్తే వాడు నోరు మూస్తాడు. అంతేనా కాదా? ఈ వాక్యం తీసి చెప్పండి. నేను చూస్తున్నాను, ఒకటే ఏడుస్తున్నారు మొత్తం, దేశం ఇలా అయిపోతుంది అలా అయిపోతుందని. దేశం దేవుని పాదాల దగ్గరకు వస్తలేదు. దేవుని వాక్యంతో లేకపోతే చెడుతనాన్ని విసర్జించి మంచితనాన్ని అత్తుకొని దేవుని దగ్గర గోజాడి ప్రార్థన చేస్తే మంచిగానే ఉంటుంది. పోయిన సంవత్సరం లాక్డౌన్లో ఏం నేర్చుకున్నాడు సమాజం? ఏం నేర్చుకుంది? మళ్ళీ కొంచెం ఇదైన వరకల్లా మళ్ళీ సినిమాలు, మళ్ళీ వైన్సులు, మళ్ళీ పాపాలు, మళ్ళీ భయంకరంగా బరి తెగిస్తారు. ఏమి నేర్చుకురు? మరణం నుంచే ఒక పాఠం నేర్చుకోవాలి. మరణాలను సంభవిస్తూ ఉంటే మనిషికి వెన్నులో భయం పుట్టి ఒక పాఠం నేర్చుకొని భయభక్తులతో బ్రతికి ఉన్నతంగా దేవునికి ఉన్నతంగా తన దేవుని చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చేటట్టుగా దేవునికి ఒక సాధనంగా తన దేహాలను నీతి సాధనాలుగా వాడుకుంటే బాగుండు, మార్చుకుంటే బాగుండు. మార్చుకున్నారా? లేదు కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? నీతిమంతులు భయపడే అవసరం లేదు. చనిపోయిరంటే నీతిమంతులు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? వాడు కీడును చూడకుండా, కీడు వద్దయ్యా నీకు, నువ్వు మంచిగా ఉండు, వెళ్ళిపో. కరోనా వస్తేనే చనిపోతారు కానీ లేకపోతే చనిపోరా? కరోనా వస్తేనే చనిపోతారా? లేకపోతే చనిపోరా? మంచివారు చనిపోరా? అసలు మంచివారు చెడ్డవారు ఎప్పుడండి మన మరణ శాసనాన్ని పెట్టింది దేవుడు? మీరు ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు పెట్టాడండి?
తల్లి గర్భములో అవయవాలు రూపింపబడక మునిపే ఏం చేశాడు? మన దినములన్నీ తన గ్రంథములో రాసుకున్నాడు. కొన్ని రోజులు ఈ శక్తి నడిపిస్తుంది, తర్వాత ఏంటి? ఆ శక్తికి అసలు ఎప్పుడూ ఉంటుంది. అందుకనే దృశ్యమైనవి ఏంటట? ఇది అనిత్యమైనది, ఇది ఒకరోజు వెళ్ళిపోద్ది. అదృశ్యమైనది నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు. అదృశ్యమైనవి ఏంటి? నిత్యము ఉండేది ఆత్మ. అది తెలుసు కదా నీకు. అదృశ్యమైనది నిత్యము ఉంటుంది, దృశ్యమైనది అనిత్యములు. ఈ కనిపించేది కనబడకుండా పోతుంది, కనబడేది కనబడంది నిత్యము ఉంటుందని బైబిల్లో ఖచ్చితంగా చెప్తున్నాడు. దేవుడు ఏంటి? ఆయన అదృశ్యుడే, కానీ నిత్యము ఉండేవాడు. దృశ్యుడా అదృశ్యుడా? దేవుడు అదృశ్యుడు, ఆయన కనిపించాడు, ఆత్మస్వరూపి. మనం కూడా ఏంటి? ఖచ్చితంగా మనలో ఉన్న ఆత్మ కూడా ఏంటి? అదృశ్యమైందే. దృశ్యమైంది ఏది? మనం ధరించుకున్న ఈ బొమ్మ, ఈ తొడుగు, ఇది కనిపిస్తుంది ఈ బొమ్మ, కానీ నిన్ను నడిపిస్తుంది చూసావా? నిన్ను నన్ను ఈ మహాశక్తి, అది మాత్రం ఎవరి కంటికి కనపడదు, ఎవరి కంటికి కనపడదు. ఆత్మ మీరు గమనించండి ఒక్కసారి. అందుకే నేను ఇక్కడ మంచి మాట చెప్తున్నాడు. ఈ మాటలు చెప్పాలని టీవీలో ఏడితే ఏమవుతుంది? నువ్వు తీసుకొస్తావా? దేవుడు ఏం చెప్తున్నాడు? మళ్ళీ చదువుదాం 5వ వచనం. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దాని మనసున పెట్టరు, భక్తులైన వారు తీసుకుని పోవచ్చున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారు. చూడండి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు మంచిగా. ప్రాబ్లం ఏంటి? నీతిమంతులు అండి వాళ్ళు, నీతిమంతులు పరదేశంలో ఉంటారు. వాళ్ళకి ఏమైనా చావు ఉందా? ఈ మట్టి దేహానికి ఖచ్చితంగా ఉంది. అందుకనే శరీరానికి ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. ఆత్మకు ప్రారంభం లేదు, నా ముగింపు లేదు. దేవునికి ఏమో ప్రారంభం ముగింపు ఉందా అండి? దేవుని ఆత్మను మనం విభజించుకొని వచ్చామని మనం చదువుకున్నాం కదా. 2వ అధ్యాయం 7వ వచనం. నాసికా రంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. పరమాత్మలో నుంచి మనం ఆత్మను విభజించుకొని వచ్చిన వారం మనం అందరం. ఆ ఆత్మకి ఏమైనా ప్రారంభం ఉందా, ముగింపు ఉందా? తండ్రికి ప్రారంభం ముగింపు ఉందా అండి? లేదు. మనిషికి ప్రారంభం ముగింపు ఉందా లేదా? ఆత్మ కాదు, శరీరానికి తల్లి గర్భంలో ఏమైపోయింది? ఖచ్చితంగా ప్రారంభం ఉంది. భూమి మీదకి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ముగింపు ఉంది. మన్న అనేది వెనకటి వల్లే మన్న అయిపోవాలి ఖచ్చితంగా. బైబిల్లో ఇంత చెప్పినా కూడా మనం ఏడవడం ఎంతవరకు కరెక్టు? మనకు ధైర్యం లేదా? మనకు నిరీక్షణ లేదా? మనమే చెప్పాలి కదండి ప్రపంచానికి. మనమే ఏడితే వాడు ఎంత ఏలన చేస్తుండో అర్థమవుతుందా? పక్కకు క్లిప్ వేసి అయిపోయిందా? ఇక మీ పవర్ అయిపోయిందా? ఇన్ని రోజులు లక్షలు దాచుకుంటేవి కదా. ఇప్పుడు ఎవరిని బాగా చేస్తలేవు. ఈ చిన్న కరోనా పురుగును ఎందుకు ఇంత హేళన చేస్తున్నారు? మీరు వాక్యాన్ని పక్కకు పెట్టి మీరు అన్ని మాయాజాలం చేశారు, గారడీ విద్యలు ప్రదర్శించారు కనుక ఇప్పుడు వాక్యం అన్య జనుల మధ్య దూషింపబడుతుంది. ఒక దుర్మార్గుడు, ఒక మతుర్మాద ఏం చేస్తున్నాడు? ఏళన చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని కలంకం తీసుకొస్తున్నాడు, వక్రీకరిస్తున్నాడు. ఎవరిని బట్టి? మీరు చేసిన విద్యలను బట్టి, విన్యాసాలను బట్టి. అప్పుడు ఎవరు అడుగుతారులే మేము అన్నీ చేస్తామని. ఇప్పుడు గొడ్డలు పెట్టి కాలే ఈ కరోనా వచ్చింది, దీన్ని పోగొడతలేరు ఎందుకు? దేవునికి తెలియకుండా ఏదైనా వస్తుందా అండి? ఖచ్చితంగా దేవుని తెలిసే వస్తుంది. దేవుని తెలిసే వస్తుంది. ఆపాలంటే దేవుని నిమిషాల మీద పని. కానీ భక్తులు అనేది లేరు. భక్తిహీనులు విపరీతంగా పెరిగిపోతున్నారు. ఆయన రాకడకు సూచనలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చక్కగా బ్రతకాలన్నది మనిషి చెప్పిన దేవుని మాట. ఎందుకు వీళ్ళు కల్పనా కథలు, పిట్ట కథలు విన్నారు. ఇప్పుడు ఏంటంటే మీరు గమనించండి, మనం చదువుకున్నది అదే 4వ అధ్యాయము. జనులు ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవార ఏమైపోయారు? తమ స్వకీయ దురాశలకు తమ కొరకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుందరు. ఎందుకంటే వారు సత్యమునకు చెవినివ్వక. ఇచ్చిరా? ఇయ్యలేదు. మీరు గమనించండి, లోకం మొత్తం సత్యానికి ఇస్తుందా? దేవుని మాటలకు ఇస్తుందా? ఈ క్రైస్తవ లోకం కూడా దేవుని మాటలకు ఉన్నతున్నట్టు చెప్పేవారి దగ్గరికి ఇస్తుందా? లేదు. పిట్ట కథలు చెప్పేవారి దగ్గరికి ఇస్తారు. అందుకని ఇది ఎప్పుడు చెప్తుండండి? తిమోతికి ఎప్పుడు చెప్తుండే? కుమారుడైన తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్న పత్రికలో 2వ తిమోతి 4వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్తున్నాడు? మనుషులందరూ అప్పుడే కల్పనా కథలు, పిట్ట కథలు వినడం స్టార్ట్ చేసిరు. వీళ్ళు పిట్ట కథలు చెప్పడం స్టార్ట్ చేసిరు, జనాలు అలాగనే వినడం స్టార్ట్ చేసిరు. ఇప్పుడు అసలు సిసలైంది వచ్చింది, మొత్తం దొంగలందరూ బయటపడ్డారు. ఇప్పుడు ఎంత ఏళన చేస్తున్నారు? దొంగలు అంటున్నాడు, ప్రజలను మోసం చేసిన అంటున్నారు, దగాకోరులు అంటున్నాడు, రకరకాలుగా నిందిస్తున్నాడు. నిన్ను బట్టి ఏమైపోతుంది? దేవుని వాక్యము దూషింపబడుతుందయ్యా. మీరు చేసిన దానికే మీకు ఏమైపోయింది? మీరు ఏం చేసినా మీ నెత్తి మీదకి అదే వచ్చింది పట్టదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? దాక్కున్నారని అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. మరి ఈయన చేసే పెద్ద తప్పేం దొరికినా నేను కరోనాతో మాట్లాడుతున్నానని ఈయన ప్రవచించాడే ఇది వెళ్ళిపోద్దని. మరి నువ్వే ఎడితే నువ్వే ప్రవచిస్తేవి.
ఇది ఎంతవరకు న్యాయం? గమనించండి. మీరు ఏదైతే విన్యాసాలు చేసి మీరు ఏమైతే మరి వాక్య విరుద్ధమైన పనులు చేశారో ఇప్పుడు అసలైంది వచ్చేవరకల్లా బయటపడ్డది. కానీ ఓవలంటారు మీరు చేసిన మిమ్మల్ని అంటారు. సత్యమైన వాక్యాన్ని ప్రకటించే వారి దగ్గరికి టచ్ చేస్తలేరు ఈ మతురుమాదులు. ఎందుకంటే ఉన్నదనాడుగా వాక్యం చెప్పారు, బ్రతుకుంటే మీరు మంచిగా బ్రతికితే పరలోకం, అనీతిమంతుడుగా నీతిమాలిన బ్రతికితే పాపం చేస్తే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారని ఖచ్చితమైన వాక్యాన్ని బోధించిన వాళ్ళను ఎవరు టచ్ చేస్తలేరు. ఎవరైతే మీరు వాక్యాన్ని అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయలు పడగెత్తి మనుషుల బలహీనతలు మీరు ఆధారం చేసుకొని బోధించి మీరు ఇది ఆడిందే ఆట పాడిందే పాట అని మీరు వెకిలి చేష్టలు చేసిర్రు అప్పుడు మంచిగా ఉన్నప్పుడు, ఇప్పుడు వచ్చేవరకల్లా మీరంతా బండారం అంతా బయటపడ్డదిగా. ప్రయోజనం ఏంటి? దేవుని వాక్యానికి కలంకం వచ్చింది. కలంకం ఓరయ్యా తెచ్చిందంటే మీ వలనే వచ్చింది. అందుకనే కల్పనా కథలు వచ్చింది. కల్పనా కథలు తిరుగుకాలం వచ్చేసింది. ఇప్పుడు ఏ కథలు చెప్పినా జనులు వింటట్లేదు. కన్నీటి ప్రార్థన మంచిది, ప్రార్థన మంచిదే, కన్నీటి ప్రార్థన. కానీ మనుషులు మారాలంటే ప్రార్థన చేస్తే మారడు, వాక్యం చెప్తే మారుతారు. వాక్యం చెప్పండి, వెన్నులో వణుకు పుట్టించే వాక్యాలు చెప్పండి. కానీ మీరు ఏడ్చుకుంటే ప్రార్థన చేస్తే మనమే అందరూ జూమ్ యాప్లో కూర్చున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దీర్ఘ ప్రార్థనల వల్ల ఎవడు మారడు. నినివే పట్టణం మారాలంటే వాక్యం చెప్పినా ప్రార్థన చేసిండా? నినివే పట్టణం పోద్దండు, యోనా వెళ్ళిపోయి వాక్యం ప్రకటించిండా? ప్రార్థన చేసిండా? గమనించండి, ఆయన వాక్యం ప్రకటించిండు. వినడం వల్ల విశ్వాసం కలగాలి, అది క్రీస్తుని గురించిన మాట అయి ఉండాలి. మరి మనం ఏం చేస్తున్నావు? ప్రార్థన మంచిదే, కానీ వాక్యం చెప్పు, తర్వాత ప్రార్థన చేయి. ఫస్ట్ వాక్యం. దేవుడు ఎందుకు వదిలేస్తున్నాడు? వదిలేయడు దేవుడు. నన్ను కంటికి రెప్పలా కాపాడుతూ, నిన్ను కులుకక నిద్రపోక ప్రతి క్షణం ఆయన నిన్ను దృష్టించి చూస్తున్నాడు. తన కనుదృష్టి చేత నిన్ను కాచి కాపాడుతున్నాడు. మనిషి నువ్వు ఆలోచించవా? దేవుడు ఏంటి, మన పాపాలు మన దోషాలు మన అడ్డొస్తున్నాయి దేవునికి, అది చెప్పాలి. ప్రియమైన దేవుని నీతిమంతులు పోతే వాళ్ళ గురించి ఆలోచించే అవసరం లేదు. సంతోషం, వాళ్ళు చేసుకున్నారు, యాత్ర ముగించిన వెంటనే ఏమైపోయారు? హాయిగా విశ్రాంతిలోకి వెళ్ళిపోయారండి. నీతిని జరిగించిన ప్రతి ఒక్కరు విశ్రాంతిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు కానీ వారి భార్య పిల్లలు కానీ ఎవ్వరూ భయపడవలసిన పనే లేదు. ఎందుకంటే ఆయన పరుగు కడముట్టించాడు, ఆయన బహుమానం పొందడానికి వెళ్ళిపోయాడు, విశ్రాంతికి వెళ్ళిపోయాడు. వాళ్ళ గురించి ఎందుకంటే ఆలోచన? భక్తిహీనుల గురించి బాధపడాలి. ఎందుకంటే వాడు చచ్చాక వాడు ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది కనుక. నరకానికి వెళ్ళిపోతే, ఎందుకంటే క్రీస్తు బలియాగం అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రతి మనిషి ఎడల ఏమైపోయాడు? తండ్రి దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలనుకుంటాడు. మరి మారు మనసు పొందకుండానే వెళ్ళిపోతున్నారు తండ్రి. నశించుతున్న ఆత్మల కోసం నువ్వు ఏడు. చచ్చిపోతున్న దైవజనుల గురించి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు హాయిగా వెళ్ళిపోతారు. నీతిమంతులు వాళ్ళందరూ పరదేశంలో ఉంటారు, చక్కగా విశ్రాంతిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి అవసరం లేదు. భక్తిహీనుల గురించే మన భారం కలిగి ఉండాలి. ఎందుకంటే వీళ్ళు రక్షణ పొందారు, అనేకమైన ఆత్మను రక్షించారు, చక్కగా వాళ్ళ యాత్ర ముగించారు, మంచిగా వెళ్ళిపోయారు. కీడును చూడకుండానట్టు ఏమైపోతున్నాడు? నీతిమంతులు కొనిపోబడుతున్నారు. ఇబ్బంది లేదు. దేవుడు చెప్తున్నాడు, ఆయన మీకు కీడు వద్దయ్యా, ఏ కీడు మీకు అవసరం లేదు, మీరు రండి అని దేవుడు ఆహ్వానించాడు. మంచిది. మీరు గమనించండి. ఇగో ఈ అదృశ్యమైంది మాత్రం నిత్యం ఉండే స్థలంలోకి వెళ్ళిపోయాది. ప్రియమైన దేవుని పిల్లరా, అంత ధైర్యంతో అంత మనోనిబ్బరంతో ఖచ్చితంగా ప్రతి మనిషి ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు పలికిన మాట ఒక మంచి మాట కూడా చెప్తున్నాడు. 6వ అధ్యాయం యోహాను సువార్త 63వ వచనంలో ఎంత మంచి మాట చెప్తుంది చూడండి. క్రైస్తవులు అయిన మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ నుంచి వెళ్ళే చక్కగా మనకు భక్తి, నిరీక్షణ, ఒక విశ్వాసం ఉంది. మనం వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా మనకు ఒకటి ఉంది అని. చూడండి, ఈ కనిపించని ఆత్మ కనిపించే దేహాన్ని జీవింపజేస్తుందట. కనిపించని ఆత్మ కనబడే దాన్ని జీవింపజేస్తుంది. కనిపిస్తుంది ఆత్మ అనేది కనిపించదు. ఏం కనిపిస్తుంది? శరీరం కనిపిస్తుంది. శరీరం కనిపించే శరీరాన్ని కనబడని ఒక ఆత్మ ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది అని చెప్తున్నాడు. కనబడని ఒక ఆత్మ కనిపించే ఒక దేహాన్ని మాత్రము ఖచ్చితంగా జీవింపజేస్తుంది. కనబడే దాని నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమైపోతుంది? ఇది కనబడకుండా వెళ్ళిపోతుంది. కనిపించేది కనబడకుండా ఎక్కడికి వెళ్ళిపోతుంది? మట్టిలోకి వెళ్ళిపోతుంది. కనబడంది ఏమైపోతుంది? కనిపిస్తుంది. ఎప్పుడు? క్రీస్తు రెండో రాకడలో
మహిమ దేహాన్ని ధరించుకోవడానికి తన సమాధిలో నుంచి వెళ్ళి బయటకు వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఇటు నిరీక్షణ ప్రతి క్రైస్తవునికి ఉండాలి. భయం అవసరం లేదు. మరణ భయం అనేది అస్సలే ఉండకూడదండి. చాలామంది ఇంతమంది వాళ్ళ పని అంతే. ఎందుకంటే తల్లి గర్భములోనే మనం పడగానే ఏం చేశాడు? చక్కగా మన దినములన్నీ తన గ్రంథములో లిఖితములు చేసుకున్నాడు. చక్కగా అన్నాడు. ఉన్నది 139 కీర్తన మనం 16, 17 వచనాలు చూసుకుంటే అదే ఉంటుంది. నింపబడిన దినములు ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ దినదినము రూపింపబడక మునిపే నీ గ్రంథములో నా దినములన్నీ లిఖితము చేసుకున్నావంటే నువ్వు రాసుకున్నావయ్యా. పంపించాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇది ఎవరికి ఉంది? ప్రతి క్రైస్తవునికి తెలుసు కదా. వాక్యం బోధించే బోధకులకు తెలియదా? ఎప్పుడో మన జీవితాన్ని కథం రాయించాడు. కొన్ని రోజులు ఆత్మ, కనబడని ఆత్మ కనిపించే శరీరాన్ని నడిపిస్తుంది. తర్వాత ఏమైపోద్ది? ఈ కనబడే శరీరం కనబడకుండా పోద్ది. కనబడదని అనుకుంటున్నావు చూసావా? ఎప్పుడు చూడని ఆత్మ ఒకటి ఖచ్చితంగా అది క్రీస్తు రెండో రాకట్లో వచ్చేసి ఒక ఉన్నతమైన మహిమ దేహాన్ని ధరించుకొని మహాలోకానికి వెళ్ళిపోద్ది. అదే పరలోకం అని దేవుడు చెప్పాడు. అందుకనే ఆత్మే జీవింపజేస్తుంది, కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనం దాని గురించి మనిషి ఆరాటపడుతున్నాడు. ప్రయోజనమైన ఆత్మను ఎప్పుడో ప్రపంచం మొత్తం పక్కకు పెట్టింది. దాని గురించి ఆలోచన ఉందా మనిషికి? ఆలోచన ఉందా? ఎలా నడిపిస్తుంది? ఆక్సిజన్ లేదండి, సిలిండర్స్ లేవు. మొత్తం చాలా వరకు వెంటిలేషన్ మీదనే ఉన్నారు. ఆక్సిజన్ అందక చాలామంది చనిపోతున్నారని చెప్తున్నాడు. ఎంత గాలిచ్చినా అంత ఇయ్యడా? అవయవంలో ఏముందో తెలియదా? ఖచ్చితంగా పెట్టింది ఆయన ఎవరు? ఈ సిస్టమ్ లోపల నీ మొత్తం సిస్టమ్ పెట్టింది ఎవరు? ఆయనే కదా. ఆయన ఒక్కొక్కరికి ఏంటంటే ఆ క్రిమి పోయి నీకేంటి శ్వాసకోశాల్లో ఉండేసి మొత్తం తీసుకోకుండా నిన్ను మొత్తం బ్లాక్ చేసి ఇన్ఫెక్షన్ అయ్యి మొత్తం చనిపోతున్నారు మనిషి మొత్తం. ఎందుకలా? ఇచ్చిన దాన్ని నువ్వేమి వినియోగించుకున్నావు? మొత్తం చచ్చిపోతున్నావు, బాగానే ఉంది. ఇన్ని రోజులు ప్రయోజనకరంగా నిన్ను బ్రతికించింది. నేనేం చేసినావు? తిన్నావు, తాగినావు, ఇష్టానుసారంగా బ్రతికినావు. ఆడిందే ఆట, పాడిందే పాట. దీని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ప్రయోజనమైన దాని గురించి ఆలోచించావా? నిష్ప్రయోజన దాని గురించే ఆలోచించినావు. నిష్ప్రయోజన దాని గురించే పరుగులెత్తినావు. నిష్ప్రయోజనమైన దాని గురించే పరుగులెత్తిండు మనిషి. ప్రయోజనమైన దాని గురించి ఏనాడు ఆలోచించిన దాఖలాలు లేవు మనిషికి. ముందయా నిష్ప్రయోజనం అని దేవుడు చెప్పాడు. కానీ నా నిష్ప్రయోజనమైన దాని గురించే మనిషి భూమి మీద మొత్తం ఆరాటం, పోరాటం. బ్రతికున్నంతకాలం ఈ మట్టి దేహం ఉన్నంతకాలం ఏం తిందుము, ఏమి తాగుతాము, ఏమి ధరించుకుందాము, ఎలాంటి కోరికలతో ఇది మెసులుకుందో ఆ కోరికలు మొత్తం తీర్చడానికి ఈ పాదం భూమి మీద నిలిచిందా? భూమి మీద పరుగెత్తింది పాదం మొత్తం. భూమిని మొత్తం చుట్టేస్తుంది. ఎందుకు? ఈ మట్టి దేహంలో పుట్టే కోరికలు మొత్తం తీర్చడానికి. ఈ ప్రయోజనం నిష్ప్రయోజనం అయిపోయే దేహం గురించే కష్టపడ్డాడు తప్ప ప్రయోజనమైన ఆత్మ గురించి కష్టపడ్డాడా? దాని గురించి ఏనాడన్నా ఆలోచించాడా మనిషి? ఎంతోమంది తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ మనిషి చచ్చిపోతున్నా కూడా వాళ్ళు చూసి పాఠం నేర్చుకుంటున్నాడా? అసలు ఏది ఇన్ని రోజులు నడిపించింది ఏందిరా బాబు? వెళ్ళిపోతుంది ఏంటి అసలు? అంటే మట్టి అయిపోతుంది మన కళ్ళ ముంగంటే, ఎముకలు అయిపోతున్నాయి. కొంతమంది కాలుస్తున్నారు, కొంతమందిని పూడుస్తున్నారు. మన కళ్ళ ముంగంటే బండి కట్టెలు తీసుకుపోయి దాని మీద తగలబెట్టి వేస్తే బూడిద అయిపోతుంది, గాలి వచ్చిందని కొట్టుకుపోతుంది. దీని గురించా? అందుకనే నిష్ప్రయోజనం అన్నాడు. ఆత్మయే జీవింపజేస్తుంది, శరీరం ఏమంటున్నాడు? నిష్ప్రయోజనం. ఆత్మ ప్రయోజనకరమైంది, నిన్ను బ్రతికించేది, నిన్ను మాట్లాడేది, నిన్ను నిలబెట్టేది. ఆ ప్రయోజనకరమైంది మానవలోకం ఎప్పుడూ మరిపింపజేసింది దుష్టుడు. నిష్ప్రయోజనమైన దాని గురించి ఆలోచించాడు. ఆ నిష్ప్రయోజనం దాని గురించే మనిషి ఏంటి? అరువులు చాచాడు, మొత్తం పరుగులెత్తాడు. అందుకనే యేసుక్రీస్తు ఒక ఉన్నతమైన వాస్తవాన్ని చెప్పాడు. బాబు, ఏది నీకు ప్రయోజనకరమైందో, ఏది నిష్ప్రయోజనమైందో నీకు తెలియక పొరపడుతున్నావు. భూమి మీద నీ ప్రయాసంతా దేని గురించి నువ్వు ప్రయాసపడుతున్నావు? నిష్ప్రయోజనమైన దాని గురించి ప్రయాసం. అది కాదు అని చెప్తూ ఆత్మయే జీవింపజేస్తుంది. ఆత్మ గురించి నువ్వు ఆలోచించు ఒక్కసారి. అది కనబడతలేదని దాని గురించి ఆలోచించలేదా? కనబడదాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? కనబడుతున్నది నువ్వు ఎప్పుడు ఉంటుంది అనుకుంటున్నావా? ఈ తొడుగు ఏదో ఒక రోజు అది మట్టిలోకి వెళ్ళిపోతుంది అని సత్యమైనది వాస్తవం చెప్పాడు యేసుక్రీస్తు. ఆత్మయే జీవింపజేయుచుంది, కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనమైన దాని గురించి మనిషి ఆరాటం చేస్తున్నాడు, పోరాటం చేస్తున్నాడు, దాని గురించే ఇది చేస్తున్నాడు. కానీ భక్తులు అలా చేయలే. ఒక యోబు గారికి తెలుసు నిష్ప్రయోజనమైంది అనుకున్నాడు, కనుకనే కళ్ళకు నిబంధన చేసుకున్నాడు, ఉన్నతంగా బ్రతికాడు, ప్రయోజనమైన దాన్ని కాపాడుకున్నాడు, నోటి మాటలతో పాపం చేయలేదు. అందుకనే ప్రయోజనమైంది ఆత్మ, నిష్ప్రయోజనమైంది శరీరం అనుకున్నాడు. అందుకని మీరు గమనించండి, మోషే కూడా చక్కగా బ్రతికాడు. 120 సంవత్సరాలు బ్రతికాడండి.
120 సంవత్సరాలు ఆయన బ్రతుకాలం అంతా. 80 ఏళ్ళకు దేవుని సేవలోకి వచ్చిండు ఆయన. 80 ఏళ్ళకు దేవుని పిల్లలు నడిపించడానికి వచ్చాడు. 40 సంవత్సరాలలో మొత్తం పూర్తి చేసుకున్నాడు. చిన్న అవిధేయతకు దేవుడు పనిష్మెంట్ ఇస్తే ఏమాత్రం నొచ్చుకోక చక్కగా యాజకత్వం చేసుకొని తన శరీరాన్ని ముగిసిపోయింది. ఆ పర్వతారణ్యములోని ఆయన దేహము ఏమైపోతుంది, అయిపోతుంది. అక్కడనే ఆయన చనిపోతాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళడు. మీరు ఒకసారి ఆలోచించండి. దావీదు తన ఇష్టాన్ని, అంటే ఈ దేహం గొప్పది అనుకున్నాడు. ఆశ్చర్యం, భయం నాకు పుడుతుందయ్యా. ఎలాంటి ఆశ్చర్యం? ఒక కన్ను ఒక ఆశ్చర్యం, ఒక చెవు ఒక ఆశ్చర్యం, ఒక నాలిక ఒక ఆశ్చర్యం, నోటి మాటలో ఆశ్చర్యం, అనర్గళంగా మాట్లాడుతుంది. ఏంటి ఇదంతా? సిస్టమ్ ఏంటి? ఈ కాళ్ళేంటి? ఈ చేతులేంటి? ఈ అవయవాలేంటి? తిన్న ఆహారం మొత్తం ఇలా మొత్తం రక్తంగా మారవేంటి? ఈ వ్యవస్థ ఏంటని ఆశ్చర్యపడ్డాడు ఒక దావీదు గారు. అంటే జన్మ పరమార్థం తెలుసుకున్న వాళ్ళు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈరోజు ఏమైనా ఆశ్చర్యం ఉందా? వింతలు విడ్డూరాలని చెవులు ముక్కులు శరీరానికి మొత్తం మచ్చలు పచ్చబొట్టని పొడిపించుకుని ట్యాగులు వేయించుకొని భయంకరంగా ఇది ఒక వింతను చూపించుకుంటున్నాడు తప్ప ఈ నిష్ప్రయోజనమైన దాని గురించి ఆరాటపడుతూ ఒకరి ముఖానికి మొత్తం కూర్చుకోండు, మొత్తం ముఖం కనిపించకుండా చేసుకోండు. ఒకడు ఒళ్ళు మొత్తం పులి మచ్చల్లాగా చేసుకోండు. కూసి చేస్తాడు, తన చర్మమును మార్చుకుండా. చిరుతపులి తన చర్మము మచ్చలు మార్చుకోలేదు. కూసి దేశస్తుడు తన చర్మం అంటే తన కలడు తన రంగు మార్చుకుంటాడో మార్చుకోలేడు. చిరుతపులి గురించి కూసి చేస్తున్న గురించి ఎందుకు చెప్పాడు? వాడు నల్లగా ఉంటాడు. చిరుతపులి కూడా తన మచ్చలను వాడు మారడు, అది మారదు. మీరు గమనించండి. అంటే మనిషికి అతనికి అయితే గుణ లక్షణాలు ఖచ్చితంగా మార్చుకోవాలని ఎప్పుడూ చెప్పాడు. కదులుతున్న మహాశక్తి. చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే చక్కని విషయాలు అక్కడ కూడా చెప్తాడండి. 28వ వచనం 17వ అధ్యాయము 17వ అధ్యాయము 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలనే మనం ఆయన సంతానమని మీ కవేశ్వరంలో కొందరు చెప్పుచున్నారు. మీ కవేశ్వరంలో మనం బ్రతుకుతున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగిచున్నామంటే కేవలం కృపాదానం అండి. కేవలం కృపాదానం. దేవుని వలనే మనం బ్రతుకుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, చెల్లించుచున్నాము, మాట్లాడుతున్నాము. నోటికి మాట, కంటికి చూపు, చెవికి వినికిడి, కాళ్ళకు పాదాలకు నడక అంటే కేవలం దేవుని వలనే బ్రతుకుతున్నాం. మనుషుల వల్ల ఏమి కాదలేదు. మీరు గమనించండి. ఇంత వైరస్ వస్తుంది, అందరికి వస్తుందా, కొందరికి వస్తుందా? ఎందుకు బలహీనంగా ఇన్ని వస్తున్నప్పుడు ఖచ్చితంగా తీసుకొని తినకుండా మంచిగా బాగా ఏసీలలో ఉండి ఎక్కువ మంది కష్టాన్ని చేయకుండా చక్కగా ఏసీ రూమ్లలో ఉండి మంచిగా బాగా మాంసము కొవ్వు పదార్థాలు విపరీతంగా ఫ్యాట్ పెరిగేటట్టుగా తినే ఆహారం అలవాట్లు కూడా భయంకరంగా తినడం వల్ల ఈ ఉన్న శరీరంలో ఉన్న కోశగాశాల మొత్తం అవన్నిటి ఏమైపోయింది? లివర్ కానీ ఊపిరితిత్తులు కానీ ప్రతిదీ గుండె కాలేయం మొత్తం ప్రతిదాన్ని ఏంటి కొవ్వు మొత్తం పేరుకపోయేటట్టు తిన్నారు. మొత్తం బర్గర్లు పిజ్జాలు భయంకరంగా ఇవన్నీ ఈ తిండి కూడా వంటలు కూడా రకరకాల వంటలు కూడా విపరీతంగా మనిషి ఊపిరి మెసలకుండా తిన్నాడు ఇష్టానుసారంగా. నిష్ప్రయోజనమైన దాని గురించి ఆలోచించాడు, ప్రయోజనమైన దాని గురించి పక్కకు పెట్టాడు. అందుకనే ఎలాంటి ఇవన్నీ తిని భయంకరంగా శరీరం ఎటు సహకరించలేక శరీరానికి మొత్తం ఏమాత్రము. అందుకని ఏమంటాడు? అన్నిట్లలో నువ్వు ఏమన్నాడు? అమితంగా వద్దు నాయన, మితంగా ఉండు, కంట్రోల్గా ఉండు. తినే తిండిలో కానీ ప్రతి దాంట్లో నాయన కంట్రోల్ అని దేవుడు అప్పటి నుంచే చెప్తూనే ఉన్నాడు. మీరు గమనించండి. దానియేలు గారికి ఏమంటాడు? ధాన్యాహారం అంటే శాకాహారం తింటాడండి. అంటే అంటే గింజలు తింటాడు ఆయన మంచిగా. మాంసాహారం తిన్నవాళ్ళు ఇలా ఉబ్బిపోతారు. మంచిగా గింజలు తిన్న వాళ్ళు ఇలా ముఖాలు మొత్తం మిలమిలమిల మెరిచిపోతాయి. మొత్తం దానియేలు గ్రంథంలోనే చెప్పిండు మొత్తం ఏం తింటే ఎలా ఉంటుంది మనిషికని. కానీ మనిషి చూడండి అంత భయంకరంగా. ఇప్పుడు చూడండి మనుషులు అంటే మనం బ్రతుకుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, చెల్లించుతున్నామంటే దేవుడు చేసిన ప్రతి దాంట్లో అంటే మనిషి తన ఆత్మను కలిగి ఉన్నాడు, ఉనికి కలిగి ఉన్నాడని ఇక్కడ కూడా చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో ప్రసంగి గారు
ఒక సత్యాన్ని చెప్తుండండి మంచిగా. ఎప్పుడు అంటే ఆదాము ఎక్కడి నుంచి తీసిండు, ఆదాము జన్మ వృత్తాంతం చెప్తుండండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి చూడండి, మన్నైనది. వెనకట అంటే ఏంటి? వెనకట మా వాళ్ళు అంటారు. వెనకట అండి అని చెప్తారు. వెనకట అంటే పూర్వీకులు అన్నట్టు. వెనకట అంటే వెనకట ఏమై ఉండట? మనిషి మన్నుగా ఉన్నాడు. మనం ఏం చదువుకున్నాం? నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయు నూదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే వెనకట మనిషి ఏమై ఉన్నాడు? మన్నై ఉన్నాడు. ఆ మన్నును దేవుడు ఏం చేసుకున్నాడు? తన చేతిలోకి తీసుకున్నాడు. తన చేతిలో తీసుకున్నాడు. ఒక రూపాన్ని ఇచ్చాడు. ఆ ఒక ఆకారాన్ని ఇచ్చాడు. ఆ మట్టికి ఒక ఆకారాన్ని ఇచ్చాడు. ఆకారాన్ని ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? జీవాన్ని పోశాడు. అందులో జీవాన్ని ప్రవేశపెట్టాడు. వెనకటి మన్నైనది ఏమవుతుంది? మట్టి దేహం ఏమవుతుంది? వెనకటి వల్లే మరలా మన్న అవుతుంది. వెనకటి వల్లే మన్న అవుతుంది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందట? దేవుడు ఎక్కడ దయచేశాడండి? ఆత్మను మట్టి బొమ్మలో పెట్టాడు. మట్టి బొమ్మలో పెట్టాడు ఆత్మను. ఆ మట్టి బొమ్మ, ఈ బొమ్మ లేకపోతే ఆత్మ రెండు కలిసి ఉన్నాయి. దేహము అనే ఇప్పుడు మనం చూపిస్తున్న ఈ పై రూపం అనేది ఈ మట్టి బొమ్మ. ఈ మట్టి బొమ్మలో ఏముంది? ఖచ్చితంగా ఒక ఆత్మ ఉంది. దేవుని ఆత్మ ఉన్నది. మనం కూడా ఖచ్చితంగా షోకేస్ సెల్ఫ్లలో పెట్టుకున్నప్పుడు వాళ్ళు చక్కగా డిజైన్గా మొత్తం ఒక సెల్ఫ్లు మొత్తం పెట్టేస్తారు. ఫ్లవర్స్ కానీ, వాళ్ళ ఫోటోలు కానీ, వాళ్ళకు వచ్చిన మెడల్స్ కానీ చక్కగా అన్ని సెల్ఫుల్లో మొత్తం అమర్చి అన్నీ చూపించుకుంటారు. మొత్తం షోకేసులు గ్లాస్ పెట్టేస్తారు. మొత్తం ఫ్రేమ్ ఇలా చూస్తాం. మొత్తం ఇవన్నీ మొత్తం వాళ్ళ తీపి జ్ఞాపకాలలాగా. మీరు గమనించండి ఒకసారి. ఒక షోకేసులో ఒక బొమ్మలాగా, ఒక గాజు బొమ్మలాగా ఎలాగైతుందో ఈ మట్టి ఘటములో ఒక ఆత్మ కూడా దేవుడు ఏంటంటే కనిపించే ఒక దేహములో కనిపించని ఒక ఆత్మను ఖచ్చితంగా దేవుడు పెట్టి నిన్ను నన్ను చూపిస్తున్నాడు. దాన్నే ఏమంటుండంటే మన్నైనది వెనకటి వల్లే మన్నవుతుంది. వెనకట మన్నుగా ఉన్నాడు. తర్వాత మళ్ళీ కనిపిస్తున్నది ఏమవుతుంది? మళ్ళీ మట్టి అయిపోతుంది. కనబడంది ఏమవుతుంది? కనబడని దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అదే దృశ్యుడు కాదు ఆయన, అదృశ్యుడు ఆయన. అదృశ్యుని దగ్గరికి వెళ్ళిపోతుందని చెప్తున్నాడు. మన్ననేది వెనకటి వల్లే మన్నవుతుంది. ఆత్మ దయచేసిన దేవుని యొద్దకే మరలా పోతుంది. మరలా పోతుంది అంటే మరలా వస్తుందా? ఖచ్చితంగా క్రీస్తు రాకట్లో మళ్ళీ వస్తుంది. మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా. ఎప్పుడు వస్తుంది? క్రీస్తు రెండో రాకట్లో వస్తుంది. ఎలా వస్తుంది? తమ వరుసలోనే ఖచ్చితంగా లేచి నడుస్తుంది. ఈ మహాశక్తి ఈ మానవ దేహాన్ని కనిపించని ఒక మహాశక్తి కదిలిస్తుంది. అదే దేవుని ఆత్మని ఖచ్చితంగా మనకు అర్థమైపోతుంది. అంటే మరలా వస్తుందంటే మరలా వెళ్ళిపోతుందంటే మరలి రావడానికే సుమా మళ్ళీ వస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది. అందుకని దీన్ని గ్రహించాలంటే ఏముండాలని చెప్తూ చూడండి. సామెతల గ్రంథము ఇవన్నీ తెలుసుకోవాలి. ఈ ఆత్మ, శరీరము దీని గురించి మొత్తం తెలియాలంటే ఏం చెప్తుందంటే 2వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో ఒక మంచి మాట చెప్తున్నాడు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివి వివేకము ఆయన నోట నుండి వచ్చును. తెలివి వివేకము జ్ఞానమిచ్చువాడు ఆయనే. ఆయన దగ్గరికి వస్తేనే ఈ మానవ జన్మ పరమార్థం మనం అర్థం చేసుకోగలం. ఈ కన్ను ఉన్నది ఎందుకు, చెవు ఉన్నది ఎందుకు, నోరున్నది ఎందుకు, ఈ సర్వ శరీరం ఎందుకున్నది, ఎందుకు ఇచ్చాడు, ఎలా దీన్ని వాడాలి, ఈ ప్రయోజనమైన దాని గురించి వాడాలి. ఒక మాటలో చెప్పాలంటే జ్ఞానం ఉన్నవాడు అలాగనే వాడతాడు. జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు? ఈ నిష్ప్రయోజనమైన దాన్ని ప్రయోజనమైన దాని గురించి వాడతాడు. ప్రయోజనమైనది ఏది? ఆత్మ. నిష్ప్రయోజనమైనది శరీరం. ఈ నిష్ప్రయోజనమైన దేని గురించి వాడతాడు? ప్రయోజనమైన దాని గురించి వాడతాడు. ప్రయోజనమైన దాని గురించి వాడితే ఈ నిష్ప్రయోజనం అయిపోతే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మళ్ళీ ఆ ప్రయోజనమైన దాన్ని గురించి నిష్ప్రయోజనమైన దాన్ని పెట్టుబడిగా పెట్టాలి. రాబడిగా నువ్వేం చేయాలంటే పరలోకాన్ని, నిత్యజీవాన్ని, ఆ మహిమదేహాన్ని ఆత్మ పైన మళ్ళీ సంతరించుకోవడానికి మనం వాడాలి అంటున్నాడు. ఒక మాటలో వాడాలి అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, వాడాలి అంటున్నాడు. అందుకనే ఆ వాడాలంటే ఎవరు వాడతారు?
జ్ఞానమిచ్చువాడు ఏంటట? యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేకమును ఆయన నోట నుండి వచ్చును. తెలివి వివేకము రావాలంటే మనిషి నోటి నుంచి రాదండి, దేవుడి నుంచి వెళ్ళే. జ్ఞానం ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి. తెలివి ఇవ్వాలన్నా వివేకం ఇవ్వాలన్నా ఆయన నోటి నుండే ఉంచేలే ఉన్నాయి. ఆయన నోటి మాటలు నీ హృదయంలోనికి రావాలి. నీ హృదయంలో నుంచి వెళ్ళి నీ నోటికి రావాలి. నీ నోటికి రావాలి ఖచ్చితంగా. హృదయం నిండి ఉన్నదాన్ని బట్టే నోరు మాట్లాడును కదా. అంటే ఏం నింపబడాలి? హృదయము ఆయన నుంచెళ్ళి మన హృదయంలోనికి రావాలి. మన హృదయంలో నుంచి వెళ్ళి మన నోటి నుంచి బయటికి రావాలి దేవుని మాటలు. అయితే అప్పుడు మనం ఏమైతే ఎవరికైనా ఆయన ఒక సాధనంగా, ఆయన నోటి బూరగా మన దేహము వాడబడుతుంది అని ఖచ్చితంగా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము అపోస్తుడైన పౌలు గారు పరలోకమందున్న తండ్రి అయిన దేవుని గురించి మనం ఎలా ఉన్నాడు ఏంటి అన్న దాని మీద చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, 4:6 చూడండి ఏమంటున్నాడు అండి. అందరికీ అంటే మనుషులందరికీ. ఎన్ని కోట్ల మంది అండి? 800 కోట్ల మంది అనుకోండి. వీళ్ళందరికీ ఒక్కడేనట తండ్రి, ఒక్కడేనట. మీరు గమనించండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ ఏమైపోయినాడా? అందరిలో వ్యాపించి ఉన్నాడు. అందరిలో వ్యాపించి ఉన్నాడు. మీరు గమనించండి, అందరిలో వ్యాపించి. ఆయన ఎక్కడున్నాడండి? థర్మల్ పవర్ నుంచి వస్తుంది, పెద్ద హైటెన్షన్ వైర్ల నుంచి వస్తుంది కదండి. అది ఎక్కడనో ఉంటుంది అది. కానీ ఆ వైర్ల నుంచి మొత్తం పంపించేసి మొత్తం అన్నిటికి నుంచి మనకు ఎక్కడి నుంచి వెళ్ళి ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి మనం కరెంటు తెచ్చుకుంటున్నాం. ఖచ్చితంగా లైనింగ్ వేసి మొత్తం 24 hours కరెంటు ఇవ్వడానికి ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి కరెంటు తెచ్చుకుంటున్నాం. ఎక్కడి నుంచో ఆ పక్క రాష్ట్రం నుంచి వెళ్ళి, ఛత్తీస్గఢ్ అని ఒక రాష్ట్రం నుంచి వెళ్ళి తెలంగాణకు కరెంటు కొనుగోలు చేసుకోరు. ఎక్కడ ఉందండి దాని? అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకున్నా అంటే వైర్ల వల్ల వచ్చింది. ఎక్కడి నుంచి వెళ్ళాం మీరు గమనించండి. ప్రియమైన దేవుని పిల్లరా, పరలోకం నుంచి వెళ్ళి పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. భూమి మీద తన మనుషులందరూ ఉన్నారు. అందరిలోనూ ఆయన వ్యాపించి ఉన్నాడంటే అందరిలో ఆత్మ ఉన్నదండి. అందరిలో వ్యాపించాడంటే అందరిలో ఆత్మ ఉన్నది. అందరికీ అందరికీ ఏం చేశాడు? తల్లి గర్భాలలో ఒక శరీరాన్ని, ఆకారాన్ని, అపురూపమైన ఆకారాన్ని అమర్చి తన ఆత్మను ఉంచాడు. అందుకని అందరిలో ఆయన వ్యాపించి ఉన్నాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మనుషులందరికీ ఇక్కడికి వచ్చినాక చూడండి, కులాలతోనూ మతాలతోనూ వర్గాలతోనూ విభేదాలతోనూ భయంకరమైన ఎన్ని రకాలుగా విడిపోవాలో అన్ని రకాలుగా విడిపోయిండు. నిష్ప్రయోజనమైన దాని గురించే దీనికి కులం వంట కట్టాడు, నిష్ప్రయోజనమైంది. దీనికి ఒక మతం వంట కట్టాడు. ఈ నిష్ప్రయోజనమైన దాని గురించే ప్రయోజనమైన దాని గురించి పక్కకు పెట్టాడు. నిష్ప్రయోజనమైన దాని గురించి ఎన్నో ఆచారాలను తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? నిష్ప్రయోజనమైందండి. దీనికి కులమట, దీనికి వర్గమట, దీనికి తారతమ్యాలు, దీనికి ఎక్కువ తక్కువ అణిచివేతలు, దీని గురించి రకరకాలుగా ఉన్నవాడు లేనివాడని, ఈ దానికే ఉన్నవాడు లేనివాడని, దీనికి గర్వం, దీనికి అహంకారం, దీనికి మత్సరం, దీనికి కుళ్ళు, దీనికి కుతంత్రం అన్నీ తీసుకొచ్చి పెట్టేసిండు దుష్టుడు. నిష్ప్రయోజనమైన దాని గురించి అంటే ప్రయోజనమైన దాని గురించి ఏమాత్రం ఆలోచించకుండా నిష్ప్రయోజనమైన దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేపించి అందులో మత్సరం, అహంకార దృష్టి, కలల నాడుక భయంకరంగా క్రూరుడుగా, మూర్ఖుడుగా, గర్వాంధుడుగా భయంకరంగా మార్చేశాడు. నిష్ప్రయోజనమైన దాని గురించే ఇన్ని రకాలుగా మనిషిని పురికొలిపి భ్రష్టునిగా మార్చేసింది. నన్ను ఎవరు కదిలిస్తున్నారు? మహాశక్తి ఎవరు? పైనుండే మహాశక్తి అండి. అందరిలో వ్యాపిస్తున్నాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. వీళ్ళేమంటున్నారు? కోట్ల మందిని పెట్టుకున్నారు. ఇది ఎక్కడి న్యాయం? మీరు ఒకసారి ఆలోచించండి. ఆ మహాశక్తిని గురించి ఆలోచించకుండా ఉన్నారు కనుకనే ఇలాంటి ఉపద్రవాలు అనేది, ఇలాంటి భయంకరమైనది వస్తున్నాయి. ఖచ్చితంగా దానికి మనుషులు మూల్యం చెల్లించవలసిందే, తప్పదు. ఎందుకంటే ఎంతోమందిని తండ్రిని మార్చుకుంది లోకం ఇదంతా. మహాశక్తిని కన్న తండ్రిని మర్చిపోయారు మానవలోకం మొత్తం. కీర్తనల గ్రంథము 146 6వ వచనం. కీర్తనల గ్రంథము 146వ కీర్తన 6వ వచనంలో చూడండి.
ఉమ్. చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన సామర్థ్యం, ఆయన శక్తి సామర్థ్యాలు వివరించి చెప్తున్నాడండి. మనం ఖచ్చితంగా దేవుని మాటలను జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన. ఎన్నడను చూడండి, మాట తప్పనివాడు. మాట తప్పనివాడు ఆయన అయితే ప్రతి ఒక్కడు మాట తప్పేవాడుగా మారిపోయిండు భూమి మీద. తన స్వరూపము, తన పోలిక చొప్పున పుట్టేవాడు మాయలు చేస్తున్నాడు. మొత్తం మాయ మాటలతో మనిషిని వంచి భయంకరంగా ఏమార్చి తన ఆత్మీయ జీవితాన్ని మరి ప్రయోజనకరమైన దాన్ని పాతేశాడు. నిష్ప్రయోజనమైన దాని గురించి ఆరాటపడుతున్నాడు, పోరాటం చేస్తున్నాడు. ఆయన మాట తప్పేవాడు కాదు. మరి ఆయన పిల్లలు అని చెప్పుకునేవాళ్ళు నిత్యము మాట తప్పేవాళ్ళుగా ఉన్నారు, నిత్యం మోసం చేసేవారిగా ఉన్నారు, కపటోపాయం చేసేవారిగా ఉన్నారు, కపట ఆలోచనలు కలిగేవారుగా ఉన్నారు. అందుకనే ఆయన సామర్థ్యం, ఆయన శక్తి సామర్థ్యం గురించి చెప్తూ ఉన్నతంగా ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలో ఉన్న వాటిని సమస్తమును ఏం చేశాడు? సృజించినవాడు. ఆయన ఎన్నటికి మాట తప్పనివాడు, ఆయన ఎన్నటికి మాట తప్పనివాడు అని ఇంత మంచి మాట చెప్తున్నాడు. అంటే ఆయనే కలుగజేశాడు. ఎవరి కోసం? భూమి ఉన్నది ఎవరి కోసం? ఆకాశము ఉన్నది ఎవరి కోసం? ఇందులో ఉన్న సమస్తము ఉన్నది ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, నీ కోసం, నా కోసం. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? మనిషి ఎవరి కోసం? అవన్నీ మీకోసం, మీరు నా కోసం అని దేవుడు చెప్తున్నాడు. కానీ మనిషి తనకు పనికొస్తున్నాడా? పనికి రాకుండా మారిపోతున్నాడు మనిషి. ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు మనిషి. భయంకరుడుగా మారిపోతున్నాడు మనిషి. పాపములో మరి ప్రవీణుడైపోయాడు. నహూము గ్రంథములో కూడా ఒక చక్కని మాటలు రాయబడ్డాయండి. తీయండి, నహూము గ్రంథము మొదటి అధ్యాయము 3-7 వచనాలు చక్కని విషయాలు అక్కడ రాయబడ్డాయండి. నహూము గ్రంథము మొదటి అధ్యాయము 3-7 వచనాల వరకు మనం చదువుకుందాం. చూడండి, తండ్రి అయిన దేవుడు ఎంత మంచి మాటలు నహూము ద్వారా రాయిస్తున్నాడంటే, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఆయన ఎంచడండి, మనం ఎంచుతాం. ఇక్కడ ఏంటండి చట్టము ఎలా ఉందండి? దోషులను ఏం చేస్తారు? నిర్దోషులు అంటారు. నిర్దోషులను దోషులను, దొంగలను మంచివారుగా చేస్తారు, మంచివారిని దొంగవాళ్ళుగా చిత్రీకరిస్తారు. నరహంతకులను మంచివాడు ఏ నరహత్య చేయలేదని చెప్తారు. మరి నరహత్య చేయని వారిని వీడే నరహత్య చేశాడు, వీడే నరహంతకుడు. నరహంతకులను మాత్రం నరహంతకుడు కాదని చెప్తారు. నరహంతకుడు కాని వారి నరహంతకుడు వీడే అని చేస్తాడు. కానీ దేవుడు ఎంత న్యాయస్తుడు! ఆయన ఒకటే, పాపిని పాపి అని చెప్తాడు, నీతిమంతుడు నీతిమంతుడు అని చెప్తాడు. ఆయన మాట మార్చని వాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, శాంతివర్తనుడు, శాంతిపరుడు. ఆయనే దీర్ఘశాంతుడు అని చెప్తున్నాడు. కింది వచ్చినమ్మ చూడండి, యెహోవా ఏంటట? తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటినీ ఆయన ఇంకిపోజేయును. బాషానును కర్మేలును వాడిపోవును, లేబానును పుష్పమును వాడిపోవును. ఆయనకు భయపడు, ఆయన భయపడు పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును, లోకమందలి నివాసులందరూ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును. ఆయనను కొండను కొట్టగా అవి బద్దలగును. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. ఆయన యందు నమ్మిక ఉంచువారికి ఆయన ఇరుగును. చూడండి, దేవుని యందు నమ్మకం ఉంచి మంచిగా ఉంటే ఆయన శక్తి సామర్థ్యాల గురించి చెప్తూ దేవుని దగ్గర ఇలా ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన కోపం వచ్చిందంటే ఆయన దీర్ఘశాంతుడే, పైన దీర్ఘశాంతుడే. కానీ కోపం వస్తే ఏమైపోద్ది?
అగ్ని వలె పారుతాడు కోపం మొత్తం. కొండలు మొత్తం కరిగిపోతాయని ఉన్నది. కొండలు మొత్తం వాటం మీద నీరు పోసినట్లు కరిగి పారుతాయని చెప్తాడు మీకా గ్రంథంలో. మొత్తం కరిగిపోతాయి మొత్తం అంటాడు. అంటే మీరు గమనించండి ఒకసారి, మనుషుడు చేసిన తప్పులే పెనుశాపాలై భయంకరంగా మనుషుల మీదకి వస్తున్నాయి. దేవుడు అన్యాయస్తుడు కాదు, నీతివంతుడు, యథార్థవంతుడు. ఆయన తీర్పులు న్యాయమైనవి. ఆయన కదిలించే మహాశక్తి. ఎందుకంటే నిన్ను నన్ను బ్రతికించేవాడు ఉరికి కలిగి ఉంటున్నాము, చెల్లించుతున్నాం అంటే దేవుని కృపాదానము. దేవుని మీద తిరుగుబాటు, దేవుని మీద వ్యతిరేకత అనేది మనిషికి ఉండవడం వల్లనే, దేవుని వెతకకపోవడం వల్లనే మరి దేవుని కోపాగ్ని మరి చూపుతున్నాడు. అయినా కూడా మరి మనుషులు వస్తే మంచిది. రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. ఆయన లక్షణాల గురించి, ఆయన ప్రకృతిలో ఉన్న ప్రతి దాని గురించి మనం తీసుకోవచ్చు. చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఆయన అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వమును జగదుత్పత్తికి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచుతున్నది గనుక వారు నిరత్తరులై ఉన్నారు. చూడండి, నువ్వు ప్రతి వస్తువును నువ్వు ఆలోచిస్తే ఆయన ప్రేమ ఏంటో, ఆయన వాత్సల్యత ఏంటో, ఆయన కరుణా సంపన్నుడు ఎంత గొప్పగా అర్థమవుతాడో. ఆయన లక్షణాలు అనేది ప్రకృతిలో ఉన్నాయి. ఆయన లక్షణాలు ప్రకృతిలో ఉండాలా, మనలో ఉండాలా? మీరు గమనించండి, ప్రకృతిలో చూపిస్తున్నాడు, మనుషుల్లో చూపించలేకపోతున్నాడు దేవుడు. ఇదిగో వీరిలో అని, కానీ క్రీస్తులో మాత్రం చూపించాడు. సాధువైనట్టు, మృదువైనట్టు, పైనుండి దిగవచ్చు. జ్ఞానం మొట్టమొదటి ఏంటి? పవిత్రమైనది అంటాడు. మృదువు, సాధువు, అది క్రీస్తులో కొట్టొచ్చినట్టు కనిపించింది. మరి మిగతా వారిలో ఎందుకు కనిపించలేకపోయింది? ఆయన లక్షణాలు ఎవరిలో ఉందరికైనా క్రీస్తులో కనిపించింది. మళ్ళీ ఎవరిలో కనిపించలేకుండా పోయింది. ప్రకృతిలో కనిపించింది దేవుని లక్షణాలు. తర్వాత మళ్ళీ ఎవరో కనిపించాయి, మళ్ళీ క్రీస్తులోనే కనిపించాయి దేవునికి. ఇక్కడ చూస్తే ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తికి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నది. తేటగా నీకు కనపడుతుందంటే ఆలోచించాలి. వస్తువులను మీరు గమనించండి, ప్రతి పండును, ప్రతి వస్తువును తినే అంటే పదార్థాలను, తినే ఆహార పదార్థాలను మొత్తం మనం ఆలోచిస్తే ఆయన లక్షణాలు, నిత్యశక్తి, దేవత్వము, సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే ప్రతిదాన్ని మనకు ఖచ్చితంగా అర్థమవుతుంటుంది. తినే ఆహారం చూడండి, పీల్చే గాలిని చూడండి, తాగే నీరుని చూడండి, ప్రతిదాన్ని, ఏ పండు అయినా మీరు చూడండి. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్, ఎన్నో రకాల పండ్లు ఉన్నాయి, మొత్తం మామిడి పండ్లు అన్నీ వస్తున్నాయి కదా, అన్నీ తీసుకుంటున్నారు కదా. కానీ తినడం నేర్చుకున్నాడు తప్ప దీని వెనక మరలా ఇంత స్వీట్గా మనం కొన్ని అయితే రసాలు మనం అంటే ఇంట్లో కొన్ని స్వీట్లు తయారు చేసుకుంటారు కొంతమంది. చేసుకుంటప్పుడు అంతగానం వినకపోవచ్చు, కానీ తేనె చూడండి మీరు, తేనె దేవుడు పెట్టిన మంచి ఏ చాక్లెట్ కూడా తయారు చేయలేడు అంతగానం. దేవుని లక్షణాలు తేనెలో గొప్పగా కనిపిస్తాయి. దేవుని లక్షణాలు రసాలు ఉంటాయి కదా, రసాలు మామిడి పండ్లు మన్నే కదండి. మన్నులో నుంచి వెళ్ళి ఒక మొక్క వచ్చి, ఆ మొక్క నుంచి ఒక చెట్టుగా మారిపోయి, ఆ చెట్టులు మట్టిలో నుంచి వెళ్ళి ఇంత స్వీటా? ఏం వేసినావు నువ్వు? ఎంత స్వీట్ వేసినా కూడా స్వీట్ తయారైతే లేదు. అయినా కూడా దేవుడు నువ్వేం చెట్టుకి ఏం వేస్తున్నావు? ఎరువులు వేస్తున్నావు, అయినా స్వీట్ వస్తుంది ఏంటి అసలు? తేనె చూడండి ఒకసారి, తేనె నువ్వేంటండి ఎన్నో పువ్వుల మకరందాలను తీసుకొని వచ్చింది. తేనె పట్టు పెట్టడానికి ఎన్నో మకరందాలను తీసుకొని వచ్చి అవి ఉంటుందండి. కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాట తేనెటీగలు. వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి దాని నుంచి వెళ్ళి తీసుకున్న మకరందాన్ని తీసుకొచ్చి అక్కడ తేనె పట్టుగా పెడుతుంది. అది చూడండి, ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదని చెప్తున్నారు డాక్టర్లు. మనిషి చేసిన ఆరోగ్యాన్ని మొత్తం నాశనం చేసేందుకే ఉన్నాయి. దేవుడు పెట్టిన ప్రతిదీ మంచిది అంటున్నారు. ఖర్జూర పండ్లు తినండి, చాలా మంచిది అంటున్నారు. ఖర్జూరను ఎండబెట్టుకొని పొడి చేసుకొని మీరు పాలల్లా కానీ డైరెక్ట్ మీరు తిన్నా తాగినా మంచి ఆరోగ్యం, అన్ని రకాల ప్రోటీన్ మొత్తం ఉంటుందని అని చెప్తున్నారు. దేవుడు కలిగించింది ఏమన్నా బాగాలేదంట, అన్ని స్వచ్ఛంగా తీసుకొని. ఇంకోటి ఏం జరిగినా నిమ్మకాయని తీసుకోండి, ప్రతిరోజు మీరు నిమ్మకాయ తీసుకోండి. ఖచ్చితంగా మీలో ఉన్న గుండె నరాలు కూడా దృఢంగా ఉంటున్నాయి, మంచిగా పనిచేస్తాయి. నిమ్మకాయ పచ్చళ్ళు కూడా ఇంకా బాగా తినండి, అది పీచు పదార్థం ఉంటుంది కనుక మంచిగా బలంగా ఉంటుంది. మీరు తేనెను కానీ నిమ్మకాయ, మీకు ఎవరికైనా మలబద్ధకం ఉన్నా ఇది మొత్తం సమూలంగా వెళ్ళిపోతుంది. మంచి మెడిసిన్ లాంటి దేవుడు పెట్టిన నిమ్మకాయలు ఏమైనా ఎక్కువ పెడుతున్నావా? తేనె తెచ్చుకోండి, నిమ్మకాయ ఎంత మంచిగా చెప్తున్నారు. దేవుడు ఎన్నో పెట్టాడు ప్రకృతిలో.
స్వీటు ఖర్జూర పండ్లు చూడండి ఎంతో స్వీట్ ఉంటుంది. మొత్తం ప్రకృతిలో మట్టిలో నుంచి వచ్చిన దానికి మట్టి తింటే అంత తీయగా ఉంటుందా? మట్టి తినండి, అస్సలు బాగుండదు. అదే మట్టిలో నుంచి ఒక చెట్టుకు అంత స్వీట్ ఏంటి? మీరు గమనించండి, నల్లవి ఉంటాయి, నల్ల ఖర్జూరాలని ఉంటాయి, చాలా తీయగా ఉంటాయి. నల్లవి పండ్లు చాలా రేటు ఉంటాయి వీటికి. అవి తింటే చాలా ఇప్పుడు అన్ని సీజన్లో దొరుకుతున్నాయి. ఖర్జూర పండ్లు కూడా అన్ని సీజన్లో కూడా వచ్చేస్తున్నాయి మొత్తం. మీరు గమనించండి, ఆయన లక్షణాలు అంటే అన్నింటిలో మీరు చూసుకుంటే అన్ని ఆయన లక్షణాలు మనకు కనిపిస్తుంటాయి మొత్తం. ఆయన అదృశ్య లక్షణంలో నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తికి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆ ఫస్ట్ ఉత్పత్తి క్రమం ఇదే. మొదటి అధ్యాయంలో మనకు ఆదికాండం 1వ అధ్యాయం 14-15 వచనంలో ఈ జగతి పునాది ఉత్పత్తి క్రమం ఇదే అంటాడు. మీరు గమనించండి, అప్పటి నుంచి స్టార్ట్ అయిన ఇప్పటి వరకు అందులో తగ్గిందా? స్పీడ్ తగ్గిందా? ఏ విత్తనాలు పెడితే అయ్యే వస్తున్నాయి. మరి మనిషిగా మనం మారాలనుకుంటే దేవునికి ఉన్న స్వభావ లక్షణాలు ఎందుకు వస్తలేవు? మీరు గమనించండి, వేప చెట్టుకు వేప విత్తనమే వస్తుంది, ఖర్జూర చెట్టుకు ఖర్జూర విత్తనమే వస్తుంది ఖచ్చితంగా. వరి గింజలే వస్తాయి, గోధుమ గింజలే వస్తాయి. దానిమ్మ చెట్టుకు దానిమ్మ గింజలు పెడితే దానిమ్మ పండ్లే అది గింజలు వస్తాయి కదా. జామ చెట్లకు జామయే వస్తాయి. అన్నిటికీ అన్నీ వస్తాయి ఖచ్చితంగా లక్షణాలు ఆ ప్రకృతిలో. మరి దేవుని స్వరూపంగా పుట్టిన నీవు దేవుని లక్షణాలు ఎందుకు వస్తలేవు మనిషిలో? మీరు ఆలోచించండి, ప్రకృతిలో అన్నిటి చూస్తున్నాం, దాని ధర్మం అస్సలే ఖచ్చితంగా వస్తాయి. నువ్వేది పెడితే విత్తనం అదే వస్తుంది. దేవుడు నా స్వరూపము, నా పోలిక, నా కుమారుడు నువ్వు అని చెప్తే మరి దేవుని లక్షణాలు, దేవుని పోలిక ఏమైపోయింది? మాయమైపోయింది. ప్రకృతిలో ఖచ్చితంగా లక్షణాలు అంటే ఏదానుకున్న లక్షణాలు అది ఖచ్చితంగా అది వస్తుంది మీరకుండా. ఈత పండ్లు, మీకు ఈత చెట్టు ఉంటాయి కొన్ని పండ్లు ఈతయి, ఖర్జూరాలు ఒక తిరిగిన ఉంటాయి, ఇక్కడ కాదు, దీనికి వేరే ఉంటాయి. గింజలు ఒక తిరిగిన అనిపిస్తాయి కానీ పండ్లు వేరే ఉంటాయి. చెట్లు ఒక తిరిగిన ఉంటాయి కానీ దాంట్లో ఉన్నది దేని గుణం దానికే ఉంటుంది ఖచ్చితంగా. మామిడి పండ్లు ఉంటాయి ఖచ్చితంగా, పచ్చట్ల చెట్లు ఉంటాయి, పండు ఒక ఆకులు అంత ఒక తిరిగిన ఉంటాయి, దాంట్లో వేరియేషన్ ఉంటాయి. అరటి పండ్లు అనేది అన్నీ ఒక తిరిగిన ఉంటాయి, దాంట్లో కూడా వేరియేషన్ ఉంటాయి. పండ్లలో స్వీట్ అనేది ఖచ్చితంగా, కానీ ఖచ్చితంగా ఉన్నా కూడా దేనికి ఉన్న దానికే ఖచ్చితంగా ఉన్నాయి. ఏ దానికి ఉన్నది అదే వస్తుంది కంపల్సరీ. మనిషి మరి నీవెందుకు దేవుని స్వరూపంగా మారలేకపోతున్నావు? 60 ఏళ్ళు ఇచ్చినా, 70 ఏళ్ళు ఇచ్చినా, 80 ఏళ్ళు ఇచ్చినా దేవుని పోలికగా మాత్రం మారలేకపోతున్నారు కనుక ఏమన్నాడు దేవుడు? తన కుమారుడు క్రీస్తుని పంపించి తన శరీరాన్ని తినండి, తన రక్తాన్ని త్రాగండి, తన పోలికగా మారండి అని ఆయన లక్షణాలు, ఆయనకున్న దైవత్వాన్ని మనుషులకు చూపిస్తే ఎక్కడ మారుతున్నాడు? దేవుడు వినేటట్టుగా ఉన్నాడా మనుషులు ప్రార్థన చేస్తే? గమనించండి, జూమ్ యాప్లో 100 మంది ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తే వాడు మారడయ్యా. వాక్యం చెప్పు, వాక్యంతో పాపాన్ని వెత్తి చూపు. ఈ పాపాలు నీలో ఉంటే కడిగేసుకో, క్రీస్తు పాదాల చెంతకు రా, పరిగెత్తు. సమయం లేదు, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినము. సమయం ఉండగానే వచ్చి నువ్వు క్రీస్తు పాదాల చెంతకు చేరి నీ పాపాలు కడిగేసుకో, యేసు నీ నోటితో ఒప్పుకో సొంత రక్షకుడిగా అని వాక్యం చెప్పురా నాయన అంటే వీళ్ళేం చెప్తున్నారు? ప్రార్థన, దీర్ఘ ప్రార్థన ఎందుకు? మాయా ప్రార్థనలు. దానివల్ల ఎవడు మారడు, వాక్యంతో మారతాడు. వాక్యం అనే ఖడ్గాన్ని నువ్వు ధరించి ఉన్నతంగా వాక్యం చెప్పయ్యా. ప్రతి మనిషిలో ఉన్న అవిధేయతను ముక్కలుగా నరికేయమని దేవుడు చెప్తున్నాడు. ఆ మూస పద్ధతిని, మూఢనమ్మకాలను మొత్తం అన్నిటి తొలగించమంటున్నాడు దేవుడు. ఆయన లక్షణాలను ప్రకృతిలో ప్రతిదాన్ని ఏ దాని నుంచి అదే వస్తుంది. కోతి పిల్ల కోతికే వస్తుంది, బర్రెకు బర్రె వస్తుంది, గేదె ఖచ్చితంగా, ఆవుకు ఆవు పిల్ల వస్తుంది ఖచ్చితంగా. అన్నిట్లలో క్రమం చూడండి. కుక్క పిల్లలు వస్తాయి ఖచ్చితంగా. ఈ పుట్టుకలో కూడా జంతువుల్లో కూడా ఏ జంతువుకు ఆ జంతువే వస్తుందండి. మరి మనిషిగా పుట్టిన నీవు దేవుని స్వరూపంలో ఎందుకు రాలేకపోతున్నావు? దేవునికున్న లక్షణాలకు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నావు? ప్రకృతిలో మీరు అన్నిటినీ ఆలోచించండి. ఓ చెట్టును మొదలుకొని, ఒక జంతువులను మొదలుకొని ప్రతిదానికి దాని ధర్మాన్ని పాటిస్తుంది, దాని గుణాలు ఉంటాయి ఖచ్చితంగా. కోతిపిల్ల కోతి లెక్కనే చేస్తుంది ఖచ్చితంగా. కుక్క పిల్ల కుక్క లెక్కనే చేస్తుంది, సింహం పిల్ల సింహం లెక్కనే చేస్తుంది, పులి పిల్ల పులి లెక్కనే చేస్తుంది, జింక పిల్ల జింక లెక్కనే చేష్టలు ఉంటాయి. మనిషి నువ్వేం చేస్తున్నావు? నువ్వు కోతివి కాదు, కుక్క కాదు, నక్క కాదు, అన్ని రకాలుగా అన్నీ ఉన్న జంతువుల లక్షణాలు మొత్తం ఒక మనిషిలోనికి వచ్చేసాయి. అందుకని మీరు గమనించండి, 12 నెలల పాప అట, 12 నెలల పాప, 12 నెలల అమ్మ చిన్న పాపను తీసుకుపోయి చంపేసిందండి అత్యాచారం చేసి. ఏంటి మనుషులా వీళ్ళు? మీరు గమనించండి, మనుషులా? ఇలాంటి భయంకరమైన పాపాలు, నేరాలు జరుగుతున్న దేవుడు ఎందుకు ఉంచాలి వీళ్ళను? మీరు గమనించండి. 70 ఏళ్ళ ఆమెను 5 మంది అత్యాచారం చేసి చంపేసి రైలు పట్టాల దగ్గర పడేసి విజయవాడలో. ఇలాంటి దుర్మార్గులను ఇంకేం ఉంచాలి నా దేవుడు? మీరు గమనించండి.
చంపి పడేసిరు మొత్తం. 70 ఏళ్ళ అమ్మ కన్న తల్లి వృద్ధాపురాలను 5 మంది అత్యాచారం చేసి చంపి పడేసిరు మొత్తం రైలు పట్టాల దగ్గర. ఇలాంటి దుర్మార్గులను, ఇలాంటి పాపాలను చూస్తూ దేవుడు తెగుళ్ళను పంపకుండా మంచిగా ఇంకా పాపం చేసి ఇంకా ఇచ్చలవిడితనంగా బ్రతుకు అని చెప్తాడు ఆ దేవుడు. ఈ చెత్త అంత అవసరం లేదు దేవునికి. ఆయన పాదాల చెంతకు చేరి అప్పుడు మా దేవుడు ఏమన్నా ఆలోచిస్తాడేమో, కానీ అప్పటిదాకా దేవుడు ఆలోచించలేడు. మీరు గమనించండి, పాపాలు తగ్గాలంటే మనిషి హృదయం మారాలి. పరిశుద్ధమైన హృదయం ఉండాలి, పరిశుద్ధమైన జీవితం ఉండాలి, పరిశుద్ధమైన తలంపులు ఉండాలి, పరిశుద్ధమైన ఆలోచనలు ఉండాలి. మన హృదయము తలంపులలో దేవుని వాక్యం హృదయం ఉంటే నింపుకోవాలి. నన్ను కదిలించే శక్తి, మహాశక్తి ఆయన ఆత్మ. నిష్ప్రయోజనమైన దాని గురించి ఏమాత్రం ఆలోచించద్దు, ప్రయోజనమైన దాని గురించి ఆలోచించాలి మనిషి. ప్రయోజనమైన దాని ఎప్పుడో పక్కకు పెట్టిండు, నిష్ప్రయోజనమైన దాని గురించి ఆరాటపడుతున్నాడు, పోరాటం చేస్తున్నాడు దాని గురించి మనిషి. ఇలాంటి మనుషుల గురించి దేవుడు ఎలా అవ్వుకుంటాడు? మనిషిని కదిలిస్తున్న మహాశక్తిని తెలుసుకునేది ఎప్పుడు, వీడు బ్రతికేది ఎప్పుడు ఏంటి? మీరు ఒకసారి ఆలోచించండి. ఆయన లక్షణాలు ప్రతి దాంట్లో జంతువులలో దాని లక్షణాలు కనిపిస్తుంది, దాని పోలిక. మనం లూకాసు వార్త మనం చదువుకున్నాం. ఆదాము దేవుని కుమారుడు, మరి నువ్వు నేను దేవుని కుమారుడుగా మారుద్దా? దేవుని కుమారుడుగా మారితే ప్రపంచం మొత్తం ఇలాంటి నేరాలు ఘోరాలు ఉండవు, ఇలాంటి తెగుళ్ళే రావు. ఒక మాటలో చెప్పాలంటే, పాపం ఎక్కడైతే పెచ్చరిల్లిపోతుందో ఆ పాపాన్ని చేయడానికి, తన ఉనికిని కనపరచడానికి బుద్ధి తెచ్చుకొని అరిచేతిలో పానాలు బిక్కున పట్టుకుంటున్న వారికి ఒక్కసారి క్రీస్తు మాటలు విని క్రీస్తు పాదాల చింతకు చేరి ఇచ్చిన ఈ జీవితాన్ని నిష్ప్రయోజనం దాని గురించి నేను ఆరాటపడ్డాను, పోరాటం చేశాను. నాయన, ఇక నుంచి నేను ప్రయోజనమైన దాని గురించే బ్రతుకుతాను, దాని గురించే ఈ నిష్ప్రయోజనమైన దాన్ని పెట్టుబడిగా పెట్టి రాబడిగా నేను పరలోకాన్ని ఆ ప్రయోజనమైన దాని గురించి నేను పనిచేస్తానని మనిషి తీర్మానం తీసుకుంటే మంచిగా దేవుడు శాంతిస్తాడని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ప్రియులారా, చెప్పొచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, మొదటి కొరింథీ 19వ వచనం. అమ్మ వల్ల నాన్న వల్ల మనకు వచ్చిన దేహాలు కావు. అమ్మ నాన్న అనుకుంటే వచ్చిన మన దేహాలు కానే కావు. ఎవరి వల్ల దేహం వచ్చిందని ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు. సత్యాన్ని, జీవిత సత్యాన్ని తెలుసుకున్న మహనీయుడు, ఒక ఉన్నతమైన దేవుణ్ణి చిత్తాన్ని తన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చిన ఒక వ్యక్తిగా, మహాశక్తిగా మనకు కనిపిస్తాడు. మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరెరగరా? మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి, చూడండి, మాటలతో మహిమపరచుడు వద్దు, దేహంతో మహిమపరచుడు అని చెప్తున్నారు. పెదవులతోనూ ఒట్టి మాటలతోనూ ఆయన దగ్గరికి వస్తే ప్రయోజనం ఏంటి? ఒట్టి మాటలతో ప్రభువా ఇంతవాడో అంత అయ్యన్నొద్దు, దేవుడు మార్చుకుంటే మంచిదంటున్నాడు. మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి. ఏంటి? సజీవ యాగముగా మీ దేహములను ఆయనకు సమర్పించండి. దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి, మాటలతో మహిమపరచే అవసరం లేదు. మాటలతోని మహిమపరచేందుకు చేతలతో మహిమపరచాలి. మాటలేంటి? మాటలతోనే అవసరం లేదు, చేతలు కావాలి, చేతలు. అందుకనే అంటారు, అరే వీడు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ కాళ్ళు మాత్రం కడప దాటలేవు విని అంటారు. అందుకనే ఏమంటారు, కాళ్ళు కడప దాటాలి, అప్పుడు నోటి మాటలు మాట్లాడాలి, అప్పుడు దేవునికి ప్రయోజనకరమైనదిగా మనం మారిపోతాం. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే దేహము తల్లిదండ్రుల వల్లే అనుకుంటే రాలేదు, కానీ దేవుడే సాక్షాత్తు తనకు ఆలయంగా కట్టుకున్నాడు, మనకిచ్చాడు. మనం పొందిన మనము ఖచ్చితంగా దేవుని గురించి మనం బ్రతకాలి, జీవించాలి. లాస్ట్ ముగించుకుందామండి. 2 కొరింథీ 4వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ. అపోస్తుడైన పౌలు చెప్తున్న మంచి మాట, 4వ అధ్యాయము 16-17 వచనాలు. కావున మేము అధైర్యపడము. చూడండి, మా బాహ్య పురుషుడు అంటే కనిపించేది, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. మనుషులు మట్టి లోకము, ఈ మట్టి దేహం ఇది. కనిపించే ఈ బాహ్య పురుషుడు ఏమైపోతాడు? మొత్తం దినదినము కృషించుడు అంటే ప్రారంభం నుంచి వెళ్ళి, తల్లి గర్భం నుంచి వచ్చింది యవ్వన ప్రాయము, శిశుప్రాయం ఉంటుంది, యవ్వన ప్రాయం ఉంటుంది, తర్వాత ఏంటి మధ్య వృద్ధాప్యం వచ్చేది. ఇది కృషించిపోద్ది ఖచ్చితంగా పనులలో ఉండి. కానీ
ఆంతర్య పురుషుడు ఏంటి? దినదినము నూతనపరచబడుతుందంటే ఖచ్చితంగా మనము ఆత్మీయంగా మనం కంపల్సరీ మనకు ఒక రెండింటి చూపిస్తున్నాడు. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు ఎవరు? కనిపించేది. ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ కింది వచ్చిన నాన్న మేము చూడండి, ఇక్కడ మంచి మాట, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి. భక్తులకు ఉండవలసింది అదే, భక్తికి ఉండవలసింది ఏమంటుండు? మేము అదృశ్యమైన వాటిని నిదానించి దృశ్యమైన వాటిని మేము చూడక. అంటే దృశ్యమైన అంటే ఈ కళ్ళకు కనిపించేదే, ఈ ప్రకృతి, ఈ మనిషి, ఇవన్నీ కనపడతాయి ఈ కళ్ళకు మాత్రం. ఈ కళ్ళతో ఆయన చూస్తున్నాడు. మనోనేత్రములతో దేని చూస్తున్నట? అదృశ్యమైన వాటిని చూస్తున్నాడు ఆయన. అంటే ఆయన మనోనేత్రం వెలిగింపబడ్డాయి, మనోనేత్రంతో చూస్తున్నాడు. అందుకనే చూసే కళ్ళు అనేది మనోనేత్రము ఉన్నది, చూసేది అది. అదృశ్యమైన వాటిని చూసేది మనోనేత్రము, దృశ్యమైన చూసేది బాహ్యనేత్రాలు. ఏ నేత్రాలు? ఈ బాహ్యనేత్రాలే మనం మోసం చేస్తాయి, బాహ్యనేత్రాలే. బీరకాయ కూడా శాప ముక్కలా తింటారట. ఆ అద్దాలు పెట్టుకుంటే చాలు అలా మైండ్ ట్యూన్ అయిపోద్దట. నేను విన్నా, ఆ మైండ్ ట్యూన్ అయిపోయి ఒక అద్దాలు పెట్టుకుంటే మాంసం కాకపోయినా మాంసం తిన్నట్టే ఫీలింగ్ ఉంటుందట మొత్తం. ఆ అద్దాలు మనం ధరించుకున్నాం అనుకోండి, క్యారెట్ ముక్కలు, ఇవన్నీ సొరకాయ ముక్కలు ఇవన్నీ కట్ చేసుకుని, కీరకాయ ముక్కలు ఇవన్నీ కట్ చేసుకుంటే ఏదో మాంసం ముక్కలు తిన్నంత ఫీలింగ్ ఉంటుందట మొత్తం. అలా ఆ అద్దాలకు అలా కనిపిస్తాడ. అంటే ఏంటి? నీ కళ్ళు నిన్ను మోసం చేస్తాడు. అంటే మైండ్ని మొత్తం ట్యూన్ చేస్తుంది, మొత్తం తినేటట్టుగా, అది ఊహించేటట్టుగా అలా అయిపోద్దట మొత్తం. మీరు గమనించండి, తినేటి మామూలే, కానీ నువ్వు అలా తింటున్నట్టుగా నువ్వు అనుభూతిని అనుభవించేటట్టుగా. కొంతమంది చూడండి 3D అద్దాలు ఉంటాయి సినిమా తీస్తే, అప్పుడు ఆ 3D అంటే ఈయన పోయి అక్కడ ఉండి ఊహించుకున్నట్టుగా అక్కడ వాళ్ళతో తిరుగుతున్నట్టుగా ఉంటుందట మొత్తం. ఆ అద్దాలు అవి పెట్టుకుంటే చూస్తే అంటే ఈ కళ్ళు మోసం చేస్తాయి ఖచ్చితంగా. కానీ బాహ్య నేత్రాలు మాత్రము నిన్ను మోసం చేసిన మనోనేత్రాలు మాత్రం సత్యాన్ని చూపిస్తుంది మొత్తం. నీకు అసత్యం అనేది నీకు చూపించదు, సత్యము ఖచ్చితంగా నీకు చూపించేదే మనోనేత్రం. బాహ్య నేత్రాలు మోసం చేస్తాయి ఖచ్చితంగా. నీ కన్ను నిన్ను మోసం చేస్తుంది. కన్ను చెడినదైతే దేహమంతయు చీకటిమయము. కన్ను ఎందుకు చెడిపోద్దండి? చూసిందల్లా కావాలనుకున్నది బాహ్యనేత్రం, కానీ మనోనేత్రం మాత్రం కాదు, అలా ఉండదు, సత్యాన్ని చూపిస్తుంది. అందుకనే ఈయన నిదానించి చూస్తుండట. ఎవరు? అపోస్తుడైన పౌలు గారు. కింది వచ్చిన నాన్న, క్షణమాత్రముండు మాకు ఈ సులకర శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును మా కలగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి. అదృశ్యమైనవి ఏంటి? నిత్యము ఉండేటి. దృశ్యమైనవి అనిత్యములు, ఈ కనబడదు. మనిషి దేహం కూడా అంతే. అదృశ్యమయ్యేది అంటే కనిపిస్తుంది ఖచ్చితంగా, దృశ్యమైనది పోద్ది. అనిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే కనబడని మాత్రం నిత్యము ఉండేదని చెప్తున్నాడు, కనిపించేది మాత్రం మొత్తం పోద్దని చెప్తున్నాడు. అనిత్యములు అంటున్నాడు. ఈ దృశ్యం అనేది మొత్తం అనిత్యములు. ఇదంతా ఈ ప్రకృతి, మనం చూసే ఈ మట్టి, మనం ధరించుకున్న ఈ మట్టి దేహం కూడా ఏదో ఒక రోజు చూడకుండా ఇది మట్టిలోకి కలిసిపోతుంది. మరి ఈ అన్నిటి నడిపించేది, అన్ని చూపించేది ఒక ఆత్మ ఉన్నది. ఈ ప్రకృతిని మొత్తం ఇలా చూస్తున్నాము అంటే, ఈ కళ్ళకు మొత్తం చూపునిస్తుందంటే ఆత్మ. ఆత్మయే జీవింపజేసింది, కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనం. మనిషి ప్రయోజనమైన దాని గురించి ఎప్పుడో పక్కకు పెట్టాడు. నిష్ప్రయోజనం దాని గురించి ఆరాటమే ఆరాటం, పోరాటమే పోరాటం. దీని గురించే కదా మొత్తం మనుషులందరూ. అందుకనే మనం చూస్తే ఆశ్చర్యమైపోయింది. ఆ క్లిప్పింగు చూడాలి, అది తీయాలి, దాన్ని కంపల్సరీ ఎడిటింగ్ చేసి పెట్టాలి. పోటీలో ఉన్నారు మొత్తం, తల్లి గర్భములు. ఆ పోటీ ఏంటి, ఆ తొక్కిసలాట ఏంటి, అంతమంది చచ్చిపోవడం ఏంటి, ఆ ఒక్కరితో అండము ఫలదీకరణం చెందడం ఏంటి. అప్పటి నుంచే యుద్ధం ప్రారంభమైంది మనిషికి. అందుకనే యోబు గ్రంథంలో కూడా ఏమంటాడు? నరుల కాలము యుద్ధకాలం వంటిది అంటాడు 7వ అధ్యాయం. నరుల కాలం యుద్ధకాలం వంటిది భూమి మీద. అక్కడే కాదు, భూమి మీదకే కాదు, తల్లి గర్భం నుంచెల్లే నీకు యుద్ధకాలం ప్రారంభమైపోయింది. భూమి మీద ఉన్నంతకాలం యుద్ధమే, పోయేంతకాలం దేని గురించి? అదృశ్యమైనవి మొత్తం అనిత్యం, దృశ్యమైనవి మొత్తం అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కనబడని మొత్తం ఏంటి? నిత్యం ఉంటాయి, కనబడేటి ఖచ్చితంగా పోతాయని చెప్తున్నాడు. అందుకని ఈ మట్టి దేహంలో ఉన్న మనం, ఈ మట్టి దేహం కూడా, ఈ కనిపించే మనం అందరం కూడా ఏమైపోతాం? కనబడకుండా వెళ్ళిపోతాం.
ఈ నడిపించేది మాత్రం నిత్యం ఉంటుంది. దాని గురించే బ్రతకాలి, దాని గురించే ప్రతి మనిషి చెప్పాలి. ఎవ్వరు చెప్పినా, అపోస్తులు చెప్పినా, ప్రవక్తలు చెప్పినా ఆత్మల గురించి చెప్పారు తప్ప శరీర సంబంధమైన బోధల గురించి చెప్పాలి. శరీర సంబంధమైన బోధ గురించి చెప్పి వాళ్ళ నెత్తి మీదకి ఎలా తీసుకొచ్చారు, వాడు ఎంత ఏళన చేస్తున్నాడు. ఈ చిన్న కారును మీరు పాదోదర, ఎందుకు ఈ ముసలి కన్నీళ్ళు, అయిపోయిందా, పవర్ అయిపోయిందా, ఇప్పుడు లేపుతలేరు మరే, ఎందుకు పారిపోతారు, దైవజనులు చచ్చిపోతారని ఏడుస్తున్నారా, వాళ్ళ దగ్గర స్వస్థత వరం లేదా అని గేలి చేస్తూ ఏడుస్తూ వాడు మొత్తం అంటే అపహాసం చేస్తున్నాడు, ఏలన చేస్తున్నాడు, గేలి చేస్తున్నాడు. క్రైస్తవులందరికీ కలంకం తీసుకొచ్చి పెడుతున్నారంటే మీరు చేసిన తప్పుడు విధానాలు. బైబిల్లో ఎక్కడ మీరు చెప్పిన బోధ లేదు. కళ్ళు ఇవన్నీ చూస్తున్నాయి. ఎప్పుడు పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానీ నిరర్ధకమౌనని బైబిల్ చెప్తుంది. సర్వసత్యం వచ్చిన తర్వాత ఈ అన్నిటితో పని లేదు. కేవలం నోటి మాటలను నువ్వు చెవులతో వినాలి, ఆ మాటలు నమ్మాలి, విశ్వసించాలి, క్రీస్తు నామమున బాప్తిసం తీసుకొని బ్రతకాలి. అంతే. వినడం వల్ల విశ్వాసం కాదు. నేను వింటా అంటే చూస్తేనే నమ్ముతంటే అది అవిశ్వాసం. దానివల్ల ప్రయోజనం ఉండదని యేసుక్రీస్తు ఆనాడే చెప్పాడు. జరగబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించి ముందే చెప్పాడు యేసుక్రీస్తు. ఆయన చెప్పినట్టు ఇప్పుడు జరుగుతుంది, చెప్పినట్టే జరుగుతుంది. అందుకనే దృశ్యమైనవి ఏంటి, అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఆ నిత్యములలో ఈ మట్టి దేహము మహిమదేహంగా మార్చుకోవడానికి మనమందరం అట్టి కృపలో, దేవుని కృపలో భద్రం చేయబడుతూ ఉన్నతంగా ఆయన గురించి బ్రతికి ఆయనను మహిమపరిచి ఉన్నతంగా మహాలోకం చేరాలని చెప్తూ ఈ మాటలను ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన, మనిషిని కదిలించే మహాశక్తి ఎవరు అన్న మంచి మాటల ద్వారా తండ్రి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని స్థిరపరిచి తండ్రి చక్కని విషయాలు మాకు నేర్పించిన విధానానికి నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. విని విడిచిపెట్టువారం కాకుండా విన్న ప్రతి మాట మా హృదయమైన పలక మీద ముద్రించుకొని నాయన మా జీవిత చివరి పర్యంతం వరకు నమ్మకమైన బిడ్డలుగా తండ్రి జీవించినట్లు తండ్రి నీ కృపా సహాయమును దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ తండ్రి ప్రతి విషయంలో తండ్రి మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు తండ్రి నీకే మహిమ ఘనత చెల్లిస్తూ తండ్రి నాయన. ఇగో నీ పిల్లలు విన్నారు తండ్రి, విని విడిచిపెట్టి వారం కాకుండా విన్న ప్రతి మాట మా హృదయమైన పలక మీద ముద్రించుకొని మా ప్రవర్తన అంతటి మీద నేను అధికారిగా ఒప్పుకుంటూ మా చివరి శ్వాస వరకు తండ్రి నమ్మకమైన బిడ్డలుగా నీ వాక్యమైన వెలుగులో మా బ్రతుకులను కట్టుకుంటూ ముందు కొనసాగే అటు భాగ్యము అట్టి ధన్యత నీ బిడ్డలమైన అందరికీ అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ బలమైన నీ హస్తానికి అప్పగించుకోడు క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.